మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. దైవజనులకి నా వందనాలు. నా పేరు దిలీప్ కుమార్ అండి. నేను దేవుని కృపను బట్టి ఆయన ప్రణాళికలో దర్శింపబడి దేవుని సేవ చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు చూపించిన కొన్ని విషయాలలో ఒకటి పరిచారకుల సదస్సు అనే విషయాన్ని దేవుడు నాకు చూపించడం జరిగింది. ఇది ఏప్రిల్ మంత్లో దేవుడు నాకు చూపించడం జరిగింది. నేను చూపించిన వెంటనే దేవుడిని పరిశుద్ధాత్మ ద్వారా కనిపెట్టుచు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నారు, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి. అప్పటికే దేవుని కృపను బట్టి నేను ఒక బైబిల్ స్టడీ టీం రన్ చేస్తున్నాను. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్ అని ఒక బైబిల్ స్టడీ టీం రన్ చేస్తున్నాను. దాంట్లో కొంతమంది యవనస్తులు వాక్యం ఓన్లీ బైబిల్ స్టడీ మాత్రమే ఉంటుంది, అది జరుగుతుంది. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చిన విషయం ఏంటంటే, గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్ టీం తరపున పరిచారకుల సదస్సు నిర్వహించాలి అని నాకు ప్రేరణ ఇచ్చారు. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అప్పుడు నేను అడుగుతున్న విషయం ఏంటంటే, దేవా, ఎక్కడ నేను చేయాలి, ఎక్కడ ఈ పరిచారకుల సదస్సు అనేది నిర్వహించాలి అని ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తుండగా ఏపీలో పెట్టాలని దేవుడు నాకు తెలియజేశారు. సరే, ఏపీలో ఎక్కడ పెట్టాలని కూడా అడుగుతున్నాను. డేట్ అడిగాను, ప్లేస్ అడిగాను, టైం, ప్రతిదీ అడుగుతున్నాను. ఎలా జరగాలో ప్రతిదీ అడుగుతున్నాను. అప్పుడు నాకు ఆశీర్వాద అయ్యగారిని దేవుడు జ్ఞాపకం చేశారు, నడిపించారు. నేను ఆశీర్వాద దగ్గరికి ఒకసారి వచ్చి, అయ్యగారు ఇలా మరి సంగతి దేవుని నడిపింపుని బట్టి ఇలా చేస్తానంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన ఒక మాట చెప్పారు అయ్యగారు. ఏంటో తెలుసా, నేను ఆ రోజు వచ్చి బయట కూర్చొని, అయ్యగారు, నాకు పరిచారకులను ఉజ్జీవింప చేయాలి అనే దర్శనం దేవుడు ఇచ్చారు అన్నప్పుడు అయ్యగారు ఏమన్నా తెలుసా, నాది కూడా అదే దర్శనం అయ్యా. అసలు అంటే సహదర్శకులను దేవుడు కలిపాడు అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే కన్య అయిన మరియా, ఎలిజబెత్ ఇద్దరు సహదర్శకులు కలిసినప్పుడు వాళ్ళ కడుపులో ఉన్న ఆ బిడ్డలు ఎగిరి గంతు వేశారు. అప్పుడు నా దర్శనము ఆ బిడ్డ ఎగిరి గంతు వేసినట్టు ఉజ్జీవింపబడింది నా దర్శనం. అప్పుడు నేను చాలా సంతోషించి, సరే అయ్యగారు ఇక్కడ పెట్టుకుంటాను అంటే, నీకే ప్రాబ్లం లేదు నాన్న, నువ్వేదన్నా చేసుకొని పూర్తి అధికారం సహకారం నాకు ఇచ్చారు. అందుబట్టి నేను చాలా దేవునికి కృతజ్ఞత ఉన్నాను. అలాగే అయ్యగారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిచారకుల సదస్సు గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అడుగుతున్నాను. అనేక మంది పరిచారకులు వస్తారు, ప్రభువా మీరు ఏం మాట్లాడబోతున్నారు, నాకు చాలా ఆతృతగా ఉంది. దేవుడు ఏం మాట్లాడబోతున్నారు, దేవుడు ఇంకా ఏ విషయాలు తెలియచేయబోతున్నారని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట నేను గమనించు వచ్చాను. ఏంటంటే, ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని అనాది ప్రణాళిక ఉంది. పరిచారకులు ఎవరు అంటే, విశ్వాసులు ప్రతిరోజు సంఘానికి వచ్చి ప్రార్థన చేస్తూ సేవకులు సహకారంగా ఉంటారు. కొంతమంది ప్రత్యేకించబడిన వారే విశ్వాసుల్లో నుంచి ప్రత్యేకించబడి వాళ్ళు దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, సేవ చేయాలి, పరిచయం చేయాలి అనే విషయాలతో నిత్యము నింపబడి మండబడుతూ ఉంటారు. అట్టి వారిని పరిచారకులు అంటారు. ఈ పరిచారకులతో దేవుడు చెప్పమన్న మాట ఏంటి తెలుసా, మీలో ఇక్కడ ఎవరైతే పరిచారకులుగా ఉన్నారో ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఈ మొదటి సెషన్లో దేవుడు తెలియచేయబోతున్నాడు. ఏమి చేయాలనుకుంటున్నాడు అంటే, దేవునికి మీతో పని ఉంది, పరిశుద్ధాత్మ దేవునికి మీ అవసరం ఉంది. ఎంత గొప్ప ఒక ఆపర్చునిటీ ఏంటో తెలుసా, ఏంటంటే మనము గొప్ప గొప్ప కంపెనీస్కి, గొప్ప గొప్ప వేరే వాటికి అప్లై చేసుకోవాలని తాపత్రపడతా ఉంటాం. మన జాబ్స్ అలా ఏమంది, చిన్న జాబ్ చేసేవాడు ఇంకో జాబ్కి అప్లై చేద్దామని చూస్తూ ఉంటారు. ఆ టైంలో నీకు ఎలా ఉంటుంది, ఈ జాబ్ వస్తే బాగుంటుంది, ఈ జాబ్ వస్తాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఏం మాట్లాడుతుంది తెలుసా, నీతో నాకు పని ఉంది అంటున్నాడు. ఇట్టి విధముగా మాట్లాడినప్పుడు ఎవరు విధేయులు అవుతారో వారిని దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు, వారిని ఏ విధంగా వాడుకోబోతున్నాడు, కొన్ని విషయాలు ఈ మొదటి సెషన్లో నేను మీకు చెప్తాను. తరువాత భాగం మరలా నేను మీకు కంటిన్యూ చేస్తాను. మొదటిగా మీరు చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదివి నాకు సహాయం చేయండి. ఏలయనగా, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన
అనేకులు నీతిమంతులుగా చేయబడదు. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక మనుష్యుని అవిధేయతను బట్టి అనేక మంది అవిధేయులైపోతారు, పాపులైపోతారు. ఒకని విధేయతను బట్టి అనేక మంది మారుమనసు పొందుతారు, అంటే విధేయులవుతారు, రక్షించబడతారు అనే అర్థమునిచ్చు వాక్యం అక్కడ వ్రాయబడి ఉంది. అందుకే నీతిమంతులుగా చేయబడతారని వ్రాయబడి ఉంది. చూడండి, ఆ ఒక్కడివి నీవెందుకు కాకూడదు? విధేయత చూపు ఒక్కడిగా నువ్వెందుకు ఉండకూడదు? దేవుడు, ఇప్పుడు నేను అంటున్నాను కదా, మీ మీద దేవుని ప్రణాళిక ఉంది అని. ఇది అప్పగించుకొని, ప్రభువా నిజమే, నేను నీ కొరకు చేస్తాను, నేను నీ కొరకు నిలబడతాను అని ముందుకు రాగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ ద్వారా చేయించాల్సినవి ఈరోజు చెప్పబోతున్నాడు. ఇక్కడ ఒకటి చూస్తే, మొదటి ఆదాము ఏం చేశాడంటే అవిధేయుడు అయ్యాడు. పాపమును ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసిన వాడే పూర్తిగా అవిధేయుడు అవ్వటం బట్టి ఏమైందంటే మరణము లోకములోనికి సంక్రమించింది. అలాగే రెండవ ఆదాము, కడపటి ఆదామైన యేసుక్రీస్తు విధేయుడు అవటం బట్టి మనందరము కూడా రక్షించబడ్డాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. చూడండి, ఒక్క ఆదాము వల్ల మొత్తం పాపం వచ్చేసింది, మరణం వచ్చింది. ఒక్క కడపటి ఆదాముని యేసుక్రీస్తు వల్ల అందరికీ జీవము, రక్షణ, నీతిమంతత్వము ప్రతిదీ వచ్చింది. చూడండి, దేవునికి నువ్వు విధేయుడు అయితే ఎటువంటి క్రియ చేస్తారంటే దాని కింద ఉంది. యేసుక్రీస్తు ఒకవేళ భూమి మీదకి రాకపోయింటే మనమందరము అప్పటి వలె అపరాధములు చచ్చిన వారమే అలాగే ఉండిపోతాం. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? మీరు అక్కడ చదివితే చదవండి, కంటిన్యూ చేయండి అమ్మా. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు, అందరు నాతో పాటు చెప్పండి, ఎవరి వలన? మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఒకవేళ యేసుక్రీస్తు భూమి మీదకి రాకపోయింటే కృప విస్తరించిద్దంటారా? చెప్పండి. నేను మాట్లాడుతున్నా, మీరు అన్నారు, మీరు కూడా మాట్లాడండి, బాగుంటుంది. కృప విస్తరించిద్దంటారా? అస్సలు విస్తరించదు. పాపం విస్తరిస్తుంది, కానీ కృప విస్తరించాలంటే ఎవరు రావాలి? ఈరోజు దేవునితో మాట్లాడుతున్న విషయం తెలుసా? మొదటి విషయం, నీ ద్వారా దేవుడు విస్తరణ కలగ చేయబోతుంది. అది ఏ విస్తరణో తెలుసా? కృపను అనేక మంది దగ్గరికి తీసుకువెళ్ళే విస్తరణ. అంటే సువార్త నీ ద్వారా విస్తరించబడబోతుంది. అనేక మంది దగ్గరికి నీ ద్వారా సువార్త వెళ్ళబోతుంది. యేసుక్రీస్తు ఒక్కడు భూమి మీదకి వస్తే లోకానికి మొత్తం సువార్త వచ్చింది. యేసుక్రీస్తు ఒక్కడి ద్వారా సువార్త స్ప్రెడ్ అయింది, విస్తరించింది, వ్యాపించింది. నీ ద్వారా నీవు విధేయత చూపకపోవటం బట్టి ఎక్కడ కృప విస్తరించబడవలసి ఉందో ఆ స్థలము ఎండిపోయి ఉంది, ఆ స్థలము నిశ్చలముగా ఉన్నది, ఆ స్థలము పాపము చేత కుట్టిమిట్టిలాడుతుంది. నువ్వొక్కడువు లోబడితే, నువ్వొక్కడువు దేవుని మాటకు విధేయుడు అయితే, యేసుక్రీస్తు విధేయుడై భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మందికి రక్షణ వచ్చి కృప విస్తరించినట్లు నీ ద్వారా సువార్త విస్తరిస్తుంది. నీ ద్వారా దేవుని యొక్క వాక్యము అనేక మందికి వ్యాపింప చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ ద్వారా పరిచర్యను విస్తరింప చేస్తాడు దేవుడు. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని వాక్యం వింటారు, కానీ ఇది మనకు కాదులే, చాలా మంది ఉన్నారు కదా ఇంకా అని చర్చిలోకి వచ్చి ఒక కుండను బోర్లించుకుంటే ఎలా ఉంటుందో అలా పెట్టుకుంటారు హృదయాన్ని. బోర్లించబడిన కుండ మీద ఎంత వర్షం పడినా కుండలోకి బయటకు వెళ్ళిపోతుంది. ఏది చెప్పినా కానీ పక్కన వాళ్ళకి మనకు కాదంటారు. అలా ఎన్నిసార్లు నువ్వు దేవుని విధేయతన పూర్తిగా తొలగించుకున్నావో ఒకసారి పరిశీలన చేసుకుని మధ్యాహ్న కాల సమయం ఎన్నిసార్లు దేవుడు మాట్లాడాడు, నీ ద్వారా నేను పని ఉంది. ఎన్నిసార్లు మీతో కళ ద్వారా మాట్లాడాడు, ఎన్నిసార్లు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాడు నీతో ఆయనకు పని ఉందని. కానీ లోబడకపోతే నీ ద్వారా ఏముంది? కృప విస్తరించడం ఆగిపోద్ది, కానీ ఆయన పని మాత్రం ఆగదు. ఆయన ఇంకొకరిని లేపుతాడు, ఆయన ఇంకొకరిని వాడుకుంటాడు. కానీ గొప్ప అవకాశాన్ని మనం చేజార్చుకున్నట్టు
కొంతమంది ఇప్పుడు మీరు చెప్పాలంటే మీకందరికి మిషనరీస్ తెలుసు. మిషనరీస్ అంటే దేవుని యొక్క పిలుపుని బట్టి, దర్శనాన్ని బట్టి వాళ్ళకి తెలియని ఒక దేశానికి వెళ్ళిపోతారు. మన దేశానికి కూడా చాలా మంది మిషనరీస్ అలా వచ్చారు. వాళ్ళు అక్కడ లోబడి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు. ఆ దేశంలో ఉండి దేవుని స్వరం వినపడింది, దేవుని మాట వినపడింది. వెంటనే లార్డ్ ఐఎమ్ రెడీ, నేను ఉన్నాను, నువ్వు వాడుకో అన్నారు. వెంటనే వాళ్ళు ఒక్కొక్క దేశానికి పంపించబడ్డారు. రివైవలిస్ట్గా మారిపోయారు. ఒక్కొక్క ఖండాన్ని ఊపేశారా, ఒక్కొక్క ప్రాంతాన్ని ఉద్యమంతో నింపారా. ఎందుకు నువ్వు ఆ రివైవలిస్ట్ కాకూడదు? ఎందుకు నువ్వు ఒక్కదానివి ప్రార్థన చేస్తే సంఘములో ఉద్యమం పుట్టాలి? ఒక్కదానివి ప్రార్థన చేస్తే 10 మందిలో. అప్పుడు దాకా ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో అందరూ ఎట్లా అంటే నిద్రావస్థలో ఉన్నారు. ఒక అతనికి పాటకిచ్చారు. పాటకి ఇవ్వగానే అతను ఒక పాట పాడాడు. అది దేవుని ఔన్నత్యాన్ని వివరించే ఒక పాట, మంచి అభిషేకం కలిగిన పాట. ఆ వ్యక్తి పాడంగానే అక్కడ ఉన్న వారందరూ ఉద్యమపడ్డారు. పరిస్థితి మొత్తం మారిపోయింది, వాతావరణం మొత్తం మారిపోయింది. అప్పుడు దాకా ఎంత చల్లబడిపోయినారో ఒక్క దెబ్బకి ఉద్యమం వచ్చేసింది. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఆ ఒక్క వ్యక్తి పాడకపోయి ఉంటే, ఆ ఒక్క వ్యక్తి అక్కడ నిలబడకపోయి ఉంటే, అతను ముందు విధేయుడయ్యి స్వార్థ గాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆ రోజు అక్కడ పాట పాడాడు. ఆ పాట ద్వారా అనేక మంది ఉజ్జీవింపబడ్డారు. అలాగా ఎన్నిసార్లు మనం అవిధేయులుగా మనం ప్రవర్తించామో మనం గమనించుకోవాలి. నీ ఒక్కడు నిలబడితే నీ ఒక్కడి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతాడు. నీ ద్వారా దేవుడు విస్తరణ తీసుకొస్తాడు. సంఘాలు విస్తరిస్తాయి. పరిచారకులు అనుకుంటారు, పరిచారకులు చాలా మంది సేవకుల దగ్గర పరిచారకులు ఉంటారు. వారి ద్వారా సంఘ విస్తరణ ఎలా జరుగుతుందో తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను. పరిచారకులు కనపడరు, చాలా కష్టపడి పరిచయం చేస్తారు. సేవకులు మాత్రమే పైకి కనపడతారు. కానీ సేవకులు చేసే ప్రార్థన, సేవకులు చెప్పే వాక్యము సంఘములో పనిచేయడానికి పాటుపడేది ఎవరో తెలుసా? సేవకులతో పాటు పరిచారకులు. ఏ పరిచారకులు తెలుసా? ప్రార్థనా పరిచారకులు. ప్రార్థన చేస్తారు. కన్నీటి సేద్యం చేసే పరిచారకులు. విత్తబడిన వాక్యం కోసం అది పూర్తిగా ఫలించాలని పూర్తిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడి ఉన్నవారు అటువంటి పరిచర్య ఎంతమంది చేస్తున్నారో మీ హృదయాలకి నేను వదిలేస్తున్నాను. దేవుని వాక్యం ఒక్కసారి వెలువడిన తర్వాత ఆ వాక్యం ఫలించాలని ప్రార్థన చేసే పరిచారకులు లేపబడాలి సంఘంలో. వాళ్ళని ఏమంటారు తెలుసా? కన్నీటి సేద్యము. ఒక తోటకి ఆ తోటలో విత్తనాలు వేయటమే కాదు, నీరు పోస్తేనే కదా మొలిచేది. వాక్యం అనే విత్తనము సేవకుడు విత్తుతాడు. కానీ ప్రతి ఒక్కరూ ప్రార్థనా పరులు పరిచారకులుగా మారి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ విత్తనం ఫలిస్తుంది. అది బహుగా ఫలించి ఆ సంఘము విస్తరిస్తుంది. ఆ ప్రార్థనా పరుడే లేకపోతే, ఆ పరిచారకుడు అక్కడ లేకపోతే ఆ యొక్క సంఘము విస్తరించబడదు, ఆ సంఘము ఉజ్జీవింపబడదు. నీవు విధేయుడు అయితే దేవుడు నీ ద్వారా కొన్ని సంఘాలను ఉజ్జీవింపబోతున్నాడు. నువ్వు విధేయుడు అయితే నీ ద్వారా నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ దేవుని అగ్నితికి రాబోతుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు విధేయుడు అవ్వాలి, దేవునికి లోపడాలి. అబ్రహాము దేవుని నమ్మాడు. మీరెవరన్నా కానీ మీకు తెలియని వ్యక్తి వచ్చి అటువేళ మంచి స్వభావం కలిగిన వ్యక్తి, మంచి పేరు కలిగిన వ్యక్తి, కానీ మీకు తెలియదు, కానీ ఆ దేశానికి వెళ్దాం లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్దాం అంటే ఎవ్వరు కూడా మీరు వెళ్ళడానికి ఇష్టపడరు. అసలు ముందు ఆ వ్యక్తి మీద నమ్మకం రాదు. కానీ ఆకాశము నుండి స్వరం వినబడగానే అబ్రహాము లోబడిపోయాడు. అదే నీతికి ఎంచబడింది. ఆయన ఒక్కడు లేకపోతే ఈరోజు ఇశ్రాయేలు దేశం ఉంటుందంటారా? ఈరోజు దేవుని జనాంగము అంతగా విస్తరించబడింది అంటారా? ఒక్క అబ్రహాము విధేయత ఏం చేసింది? అబ్రహాం నుంచి ఇస్సాకు నుంచి పిల్లలు, తర్వాత 12 మంది, తర్వాత సంతానం విస్తరించిపోయింది. అబ్రహాము ద్వారా విస్తరించింది. ఇసుక రేణువులంతా విస్తరించింది. ఆకాశ నక్షత్రముతో విస్తరించింది. పరిచర్యలు విస్తరించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? విధేయత చూపకపోవడం. విధేయత చూపితే, పరిచారకులు విధేయత చూపితే నీ ద్వారా కొన్ని ప్రాంతాలలో విస్తరణ కలుగుతుంది. మనం ఎంత ప్రార్థన చేసాం దేశ క్షేమం కోసం, ఎంత ప్రార్థన చేసాం రాష్ట్ర క్షేమం కోసం, సంఘాల ఉద్యోగం కోసం. కానీ ఒక పరిచారకుడు సరిగ్గా ఉంటే ఆ పరిచారకుడితో దేవునికి పని ఉంది. ఏలీ అక్కడ సరిగ్గా లేడు. ఆ సమయంలో అందరికీ తెలుసు కాబట్టి నేను
పేరులో చురించి మాట్లాడుతున్నాను, వాక్య లేఖనాలు చూపించుకున్నాను. ఏలి ఆ టైంలో వృద్ధాప్యంలో ఉన్నాడు, కానీ బాలుడైన సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేయుచుండెను. ఆ పరిచర్య చేసేవాడు సరిగ్గా ఉన్నాడు, విధేయుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ సేవకుడి ద్వారా కాకపోయినా పరిచారకుడు ద్వారా దేవుడు అక్కడ ఉద్యమం తీసుకొచ్చాడు. ఎట్లాంటి ఉద్యమం తెలుసా? కొన్ని సంవత్సరాలుగా దేవుని స్వరం వినబడటం లేదు. ఒక్క పరిచారకుని బట్టి దేవుని స్వరం మరలా రెనోవేషన్, తిరిగి మరలా కట్టబడుట, తిరిగి మరలా దేవుని ప్రత్యక్షత, తిరిగి మరలా దేవుడు ఒక ప్రాంతాన్ని దర్శించడం ఎప్పుడు జరిగింది తెలుసా? నీవు నేను ఒక పరిచారకుడిగా విధేయత చూపి, నీవు నేను ఒక పరిచారకుడిగా ఉంటే, ఆ పరిచర్య నమ్మకముగా చేస్తే అప్పుడు ఆ ప్రాంతాలు ఉజ్జీవపడతాయి. నిండిపోయిన సంఘాలు సైతము ఒక్కొక్కసారి కొంతమందికి అనుభవం ఉంటుంది. మంచి ప్రభావం కలిగిన పరిచర్య చేసేవాళ్ళు ఎండిపోయిన సంఘాల్లో వేయబడతారు వెళ్ళి. చాలా మందికి అనుభవం ఉంటుంది. ఏముండదు, మనం ప్రార్థన చేస్తే ఆత్మవరం ఉంటుంది, చాలా చాలా వరాలు ఉంటాయి మనకి. మనల్ని తీసుకెళ్తే దేవుడు ఎక్కడ పడతాడు తెలుసా? ఎండిపోయిన స్థలంలో పడతాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ద్వారా అక్కడ పని జరగబోతుంది. యెహెజ్కేలు దేవుడు ప్రవక్త కదండి, మంచి మంచి ఉద్యానవనాలకో లేకపోతే మంచి మంచి ప్లేసెస్కో తీసుకెళ్తే బాగుంటుందేమో అనుకోవచ్చు. ఎక్కడ తీసుకెళ్ళాడంటారు? దేవుడు నిన్ను ఎండిపోయిన స్థలంలో తీసుకెళ్తాడంటే నీ అభిషేకం అంత పెరుగుతుంది అనమాట. నీ అభిషేకం అంత బరువైంది, ఇట్స్ వెయిట్, అంత విలువైంది, బరువైంది. నీ అభిషేకం పెరుగుతూ ఉంది. కాబట్టి దేవుడు నిన్ను ఎండిపోయిన స్థలాల్లో ఇప్పటికీ ఉంచాడు. ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? ఇంత ప్రార్థన చేసే నన్ను ఇక్కడ పడేసాడు దేవుడు తీసుకొచ్చినాను లేదు. నీ ద్వారా అక్కడ ఉద్యోగం రావాలి. నీ ఉద్యోగం నీ ద్వారా అయిపోగానే దేవుడిని అక్కడి నుంచి తీసేసి నీ కొరకు సిద్ధపరచబడిన పరిచయం దేవుడు తీసుకెళ్ళిపోతాడు. చాలా మంది పరిచారకులకు ఉండే బాధలు నాకు చాలా తెలుసు, ఎందుకంటే నడుచుతూ వచ్చాను దేవుని కృపను బట్టి. కాబట్టి చెప్తాను. కాబట్టి ఈరోజు మొదటి విషయముగా పరిచారకులుగా కూడి ఉన్న మనందరి ద్వారా దేవుడు చేయాలనుకున్నది తెలుసా? నీ ద్వారా విస్తరణ చేయబోతున్నాడు. కానీ నువ్వు విధేయుడు అయితే విస్తరణ కలుగుతుంది నీ ద్వారా. ఒక అబ్రహాము విధేయత చూపినట్టుగా, ఒక బాలుడైన సమూయేలు ఏలి ఎదుట నమ్మకమైన పరిచర్య చేసినట్టుగా చాలా మంది పరిచర్య చేయరు. కొంతమంది పరిచర్యకు అలా వస్తారు, ఏంటి ఇంకా నాకు మైక్ ఇవ్వలేదు, ఏంటి ఇంకా నాకు బైబిల్ వాక్యం చెప్పమని లేదు అని పరిచర్య మానేస్తూ ఉంటారు. అక్కడ ఏమనుంటుందో తెలుసా? సమూయేలు గ్రంథంలో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేయుచూ ఉన్నాడు. కొంతకాలం పరిచర్య చేయాలి, వెంటనే మనకేది రాదు. ఆ పరిచర్లో దేవుడు నిన్ను నింపుతా ఉంటాడు. ఆ పరిచర్లో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ఆ పరిచర్య చేస్తూ ఉన్న దినాల్లోనే బాలుడైన సమయంలో దేవుడు మాట్లాడు. నువ్వు పరిచర్య చేయటం మానేస్తే దేవుడు ఎలా మాట్లాడతారు? నువ్వు పరిచర్య చేయడం మానేస్తే దేవుడు నిన్ను ఎలా దర్శిస్తారు? ఎలా దేవుడు నీతో సంధి చేసుకుంటారు? కాబట్టి పరిచర్య చేయటం ముఖ్యం. చాలా మంది ఉన్నతమైన స్థానాలు కోరుకుంటారు, ఘనమైన వేదికలు కోరుకుంటారు, కానీ ఘనహీనమైన పనులు చేయడానికి ఇష్టపడరు. ప్రతి ఒక్కరు కూడా ఘనమైన పనులు చేయడానికి ఇష్టపడతారు. ఎవరు ఘనహీనమైన పనులు చేస్తారు? వాష్రూమ్స్ కడగమంటే ఎవరిని అడుగుతారా? ఎవరు కడగరు. చెప్పులు స్టాండ్ దగ్గర ఉండమంటే ఎవరిని ఉంటారా? నేనెవరో, నా డిగ్నిటీ ఏంటి అని నాకు రాని ఇంగ్లీష్ చాలా మాట్లాడుతూ ఉంటారు. అంటే అంతగా వాళ్ళు మాట్లాడే కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు. కానీ ఒకటి, దేవుడు నీ ద్వారా విస్తరింప చేయబోతున్నాడు అంటే ముందు నేను నలగొడతాడు ఖచ్చితంగా. పరిచర్లో నలగొట్టబడింది, ఆ క్రషం ఉంది, ఈ ద్వారా విస్తరణ లేదు. అబ్రహాము ఎంత పట్టబడ్డాడు తెలుసా మీకు? ఆయన జీవితం ఎన్ని సంవత్సరాలు దేవునితో ఏమీ లేని విధంగా నడిచింది. ఆశీర్వాదం కనపడుతుంది, ఆత్మలో సంతోషం ఉంది, కానీ అతను కోరుకున్న కుమారుడు లేడుగా, పిల్లలు లేరుగా. ఎంత బాధపడి ఉంటాడు. అయినప్పటికీ విడిచిపెట్టాల. నమ్మకమైన పరిచారకులు అలా ఉంటారు. కాబట్టి మీ ద్వారా దేవుడు గొప్ప పరిచర్య విస్తరింప చేయాలి అన్న నీ ద్వారా. కొంతమంది నేను చూశాను, వాళ్ళు అప్పటిదాకా లోకంలో తిరిగారు, పాపంలో తిరిగారు, కానీ ఒక్కసారిగా దేవుని స్వరం వాళ్ళు పట్టుకుంది, వెంటనే వాళ్ళు మారిపోయి గొప్ప గొప్ప స్వార్థులు అయిపోయి. ఆ ఒక్క విధేయత కావాలి. దేవుని నుంచి కోరుకున్నది ఒక్కటే ఒకటి, ఒక మనుష్యుని విధేయత, ఒక మనుష్యుని అవిధేయత. నీ విధేయతను బట్టి కొంతమంది నీతిమంతులను రక్షించగలరు. నీ విధేయతకి అంత విలువ ఉంది. మన విధేయత ఇంకొకరిని రక్షిస్తుంది, మన విధేయత ఇంకొకరు నీతిమంతులుగా చేస్తుంది. మనం విధేయులు కాకుండా ఇష్టం వచ్చాడు బ్రతుకుతా ఉంటే, నా ఇష్టం నాది, నా లైఫ్ నాదని తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా జరిగేది ఏంటి తెలుసా? ఆ నీతిమంతులుగా మార్చకపోవటం కాదు, కానీ
కూడా నశించిపోతాం. ఆదాము ఏమన్నా రక్షించబడ్డాడు అనుకున్నారా? అతను పాపం చేశాడు, నశించిపోయాడు. పాపం చేసిన నశించిపోతారు, అవిధేయులు నశించిపోతారు. విధేయత చూపిన వారు రక్షించబడతారు, ఇతరులను రక్షిస్తారు. కాబట్టి నీ ద్వారా విస్తరణ కలుగు చేయాలంటే నీలో విధేయత ఉండాలి. తర్వాత దేవుడు నీ ద్వారా చేయించాలనుకుంటున్న విషయము నేను మీ ముందు పెడుతున్నాను. మొదటిది, నీ ద్వారా దేవుడు సువార్తను విస్తరింప చేయబోతున్నాడు, నీ ద్వారా పరిచయను విస్తరింప చేయబోతున్నాడు, ఇంకను ఆయా స్థలాల్లో దేవుని కృపను విస్తరింప చేయబోతున్నాడు. రెండవదిగా, నీ ద్వారా నమ్మకమైన యాజకత్వాన్ని చేయించాలనుకుంటున్నాడు దేవుడు. 1 సమూయేలు 2వ అధ్యాయము 35వ వచనం చూడండి. తరువాత నమ్మకమైన ఒక యాజకుడు నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించను. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింది. చాలండి, చదవండి, ఇంకొద్ది కంటిన్యూ చేయండి. అతడు నా అభిషేక్తిని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించను. మొదటిది, నీ ద్వారా దేవుడు విస్తరింప చేయబోతున్నాడని మాట్లాడుకున్నాం. ఏమి విస్తరింప చేయబోతున్నాడో స్పష్టంగా మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా, దేవుడు నీ ద్వారా చేయబోయేది ఏం తెలుసా? నీ నుంచి చేయాలనుకుంటుంది నమ్మకమైన యాజకత్వం. ఏంటంటే అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఏలీ కుమారులు నమ్మకమైన యాజకత్వ సేవలు జరిగించడం లేదు. వారు ఏం చేస్తున్నారంటే మందిరానికి వచ్చిన స్త్రీలతో తప్పుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆ యొక్క మాంసమును, ఆ బలిపీఠపు ఆ నియమాలన్నిటినీ కూడా అతిక్రమించేశారు. ఆ సేవా నియమాలన్నిటి మీరి పరిచర్య చేస్తున్నారు. అది దేవునికి అంగీకారయోగ్యమైన పరిచర్య కాదు, యాజకత్వ సేవ కాదు. అందుకు దేవుడు ఒక రోజు ఒక దైవజనుణ్ణి ఏలీ యొద్దకు పంపించి ఈ మాటలన్నీ చెప్పిస్తా వచ్చాడు. నీ పిల్లలు ఎలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు అని చెప్తా ఒక మాట అంటాడు. ఏంటి తెలుసా? నీ పిల్లలు, నీ సంతానంలో ఇంక ముసలితనం ఉండదు అని అంటాడు. అంటే ఇంకెవరు ఉండరు అనమాట. నేను చిన్నప్పుడు ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలా వింతగా అర్థం చేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఏమని అర్థం చేసుకున్నానంటే, నీ సంతానంలో ముసలితనం ఉన్నదంటే అందరూ అంత యంగ్స్టర్స్ అనమాట అనుకున్నాను నేను. నాకు అర్థం కాల ఫస్ట్. కానీ కొద్దిగా పెద్ద అర్థమైంది. ముసలితనం లేకపోవడం అంటే అంతటి దాకా బతకరు, మధ్యలోనే చనిపోతారు. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ వారు ఎటువంటి సేవా నియమాలు తప్పారో అటన్నిటిని బట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చిన విషయం ఇది కాదు. కానీ నేను తర్వాత ఒక నమ్మకమైన యాజకత్వ సేవ జరిగించడానికి ఒక లేపుతాను అన్న దేవుడు. నేను నీతో మాట్లాడుతున్న విషయం, నీ ద్వారా అతి నమ్మకమైన యాజకత్వ సేవ దేవుడు జరిగించాలనుకుంటున్నాను. ఏంటి బ్రదర్ నమ్మకమైన యాజకత్వ సేవ అంటే ఏంటి అనేది మీకు నేను అక్కడే చదివి చూపిస్తాను. చూడండి, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగను. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగను. యెహోవా సమూయేలును పిలిచి. చాలు. ఇక్కడ చూడండి, మనకు 2 విషయాలు కనపడతాయి. ఒకటి, ఏలీ యొక్క దృష్టి మందగిలింది అని మనకు కనపడుతుంది. తర్వాత దీపము ఆరిపోక మునుపు వెలిగించే వ్యక్తిగా ఈ యొక్క సమూయేలు ఉన్నాడు. నమ్మకమైన యాజకత్వ సేవ అంటే ఏంటి తెలుసా? దీపము ఆరిపోక ముందే వెలిగించే సేవ. అంటే దీపం అంటే ఏంటో తెలుసా? నీ సంఘములో పరిశుద్ధాత్మ నడిపింపు తగ్గడం చూస్తున్నావు అనుకో, నీ యొక్క సహవాసములో ఆత్మ నడిపింపు తగ్గడం చూస్తున్నావు అనుకో, అవి తగ్గక ముందే నువ్వు పురుకొల్పబడి ఆత్మలో రేపబడి అది వెలిగించాలి. అది నమ్మకమైన యాజకత్వ సేవ. అంటే ఒకళ్ళు దేవుని దర్శనాన్ని కోల్పోవటం గమనించావనుకో, అది కోల్పోక ముందే వాళ్ళని ఉజ్జీవింపచేయాలి. ఒకళ్ళు దేవుని యొక్క పిలుపు నుండి చేజారిపోవడం చూస్తున్నావు అనుకో, వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి, వాడు పడిపోకుండా. అది నమ్మకమైన యాజకత్వ సేవ. దీపము ఆరిపోక మునిపే. ఎందుకు? చీకటమయమైపోతుంది కుసేపట్లో. కానీ కనిపెట్టుకున్నాడు. నీ దర్శనాన్ని నువ్వు కనిపెట్టుకొని ఉండాలి.
అది నమ్మకమైన యాజకత్వ సేవ చేసే వాళ్ళకున్న లక్షణం. ఆ దీపము ఆరిపోకు. నీలో ప్రార్థనాత్మ ఎంత చల్లారిపోయింది, అసలు నీలో ప్రార్థనాత్మ ఏ లెవెల్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది, అది పరిశీలన చేసుకోవాలి. దినము నీ ఆత్మ ఎంత వృద్ధి చెందుతుంది, అసలు దీపము ఆరిపోతుందా, వెలిగిందా, ఆరిపోయిందా అనేది కూడా మనం చూసుకోవాలి. మీరు 31 సామెతలు చూస్తే అక్కడ మాట ఉంటుంది. ఏమని చదవనక్కర్లేదు కానీ నేను చెప్తాను, మీరు వినండి, సమయం అయిపోతుంది కనుక. ఆమె దీపము రాత్రి వేళ కూడా ఆరదు. ఆమె సంఘానికి సాదృశ్యంగా మనం తీసుకుంటే మనందరము కూడా అటువంటి సంఘముగా సిద్ధపడుతున్న వ్యక్తులము కనుక, ఆ కన్యకమే కనుక మన దీపము ఇటువంటి చీకటి వంటి పరిస్థితుల్లో కూడా ఆరిపోకూడదు. నిన్ను దేవుడు సేవా పిలుపుని మీద ఉన్నరకు కొన్ని గాఢాంధకారపు లోయలు నడిపిస్తాడు. నీ దీపం ఆరిపోకూడదు. గాఢాంధకారపు లోయల్లో వెళ్తున్నప్పుడు అది నీ అంతము కాదు, గిన్నె నిండే అభిషేకం కోసం. తర్వాత వచ్చేది గొప్ప అభిషేకం. కానీ నీ దీపం ఇప్పుడే ఆరిపోతే అభిషేకాన్ని ఎలా చూడగలవు? చాలా మంది యవనస్తులు ఏం చేస్తారు తెలుసా? ఏమో నేను సేవా పిలుపు అన్నాను, తొందరపాటు వచ్చేసినామో, లేకపోతే ఎవరో ద్వారా ప్రోత్సహించబడి ఉద్రేకంతో వచ్చేసినామో అని తిరిగి లోపంలోకి వెళ్ళిపోవటం నేను చూసా. చాలా కన్నీరు తెచ్చాను అటువంటి యవనస్తుల కోసం. ఒకసారి ఒక యవనస్తు నా దగ్గరికి వచ్చి, ఇది నేను చాలా చోట్ల చెప్పాను సాక్షి. యవనస్తుల దగ్గరికి వచ్చి, అన్నా అతను సేవకుని కుమారుడు, అన్నా నేను చాలా తప్పుగా వ్యవహరించేశాను, లోకంలో తిరిగాను, అంత అయిపోయింది. కానీ నా మీద సేవా పిలుపు ఉందని నా తండ్రి నాకు చాలాసార్లు చెప్పాడు, కానీ నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడైతే నేను సేవకి పనికిరానన్నా, ఇంకా నేను చేయలేనన్నా, నా వల్ల కాదన్నా. ఇట్లా మాట్లాడుతుంటే నేను గొప్ప చెప్పడం లేదు. నా హృదయంలో వచ్చిన భారము, దీపము ఆరిపోకపోతే వెలిగించాలి కదా. అతను ఆరిపోతున్నాడు, నేను చేయలేనంటున్నాడు, నా వల్ల కాదంటున్నాడు, పిలుపుని విచ్చి పరిగెత్తే ఆ పందెంలో ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నేను చేసిన పని అలా అనొద్దు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. కానీ వెలిగించే ప్రార్థనాత్మ కూడా మనకు. ఈరోజు పరిశీలన చేసుకో, నీ ప్రార్థనాత్మ నీకు సరిపోతుందా? ఇతరులను కూడా వెలిగించేంత వెలుగు నీలో ఉందా? ఇతరులను వెలిగించేంత ప్రభావం నీలో ఉందా? నువ్వు ప్రార్థన చేస్తే అసలు తెలిసిపోతుంది పక్కనోడికి, ఈ మాట తర్వాత ఈ సిస్టర్ ఈ మాట అంటది, ఈ బ్రదర్ ఈ మాట అంటాడు. ఆ ప్రార్థన ఫార్మేట్ ఎప్పటికీ మారదన్నమాట. స్తోత్రం అంతా హల్లెలూయా అంటది, ఆమేన్ అంటది, అంటే వరుసగా ఫార్మేట్ కూడా అర్థమైపోతుంది. అంటే ఏంటంటే ఇతరులను ఉజ్జీవింప చేయలేని ప్రార్థనా జీవితం ఎందుకు మనకి? నిన్ను నీవు బలపరుచుకోవాలి, ఇతరులు నీ ద్వారా వెలిగించబడాలి, ఇతరులు నీ ద్వారా ఉజ్జీవింపబడాలి. వారి యొక్క దీపము, ఆత్మ దీపము, దర్శన దీపము, పిలుపు అనే దీపము ఆరిపోకముందే వారి కొరకు ప్రార్థన చేయగలిగిన స్థితి నమ్మకమైన యాజకత్వం. అట్టి ప్రార్థనా స్థాయి కలిగిన వారిని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు మీలో నుంచి. నమ్మకమైన యాజకత్వం అంటే అదే. చాలా మంది దృష్టి మాంద్యం కలిగిన వారు కనపడతారు, ఇక్కడ అదే జరుగుతుంది. వారు గ్రహించకపోయినప్పటికీ మనం మాత్రం ఆ గ్రహింపుతో ఉండాలి. దేవుని స్వరాన్ని వినిపించే వారిగా ఉండాలి, దేవుని స్వరాన్ని వినిపించే మాధ్యమంగా ఉండాలి. ఎప్పుడో తెలుసా, నమ్మకమైన యాజకత్వ లక్షణం నీలో నేను చెప్పినవన్నీ కనపడతా ఉంటే ఒక్కొక్కటిగా నీలో అవన్నీ కనపడతావు. దీపము ఆరిపోకు ముందే వెలిగించాలంటే ముందు నీ కన్నులు ఇతరుల ఆత్మీయ స్థాయిని చూడగలిగే విధంగా ఉండాలి. నీ ఆత్మీయ స్థాయి ఏంటో నీకు తెలియాలి, ఇతరుల ఆత్మీయ స్థాయి ఏంటో తెలియాలి. ప్రేరిక పశువుల కోసం చాలా మంది వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని చూసి ఏది పెట్టదు ప్రార్థన చేయకూడదు. మొదట వాళ్ళ ఆత్మీయ స్థాయి నీకు తెలియడం కోసం కనిపెట్టి ప్రార్థన చేయి. అంత త్వరగా ఎవరు ప్రార్థన చేయమన్నారు? అనారోగ్య పరిస్థితి అప్పటికప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఎందుకు? పరిస్థితి తెలుస్తుంది కాబట్టి. కొన్ని విషయాలు మీకు అర్థం కానప్పుడు ఏది పెడితే అది ప్రార్థన చేయకూడదు. పరిచారకులుగా ఏమని ప్రార్థన చేయాలి? దేవా, ఈ యొక్క వ్యక్తి ఎటువంటి సమస్యలో ఉన్నాడు, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాడు, నాకు బయలుపరచండి. అప్పుడు నీకు అతని యొక్క ఆత్మీయ స్థితి, అతని యొక్క ఆత్మ దీపముని కనపడుతుంది. ఆత్మ దీపము ఎలా ఉందో, ఆ స్పిరిచువల్ స్టేటస్ ఎలా ఉందో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు వాళ్ళని బంధించగలవు. అప్పుడు నువ్వు వాళ్ళకి ఏ ప్రార్థన చేయాలో దేవుడు తెలియచేస్తాడు. నమ్మకత్వమైన యాజక సేవ అంటే ఆ దీపం. మనుషులు ఆరిపోతున్నప్పుడు, మనుషులు ప్రార్థనా జీవితం చల్లారిపోతున్నప్పుడు నువ్వు చూసి వెంటనే, ఒరే వీళ్ళు చల్లారిపోతున్నారు కదా, వీళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం, ఉపవాసాలు కట్టుకోవాలి,
కడుపు మార్చుకోవాలి, సంపూర్ణ రాత్రి ప్రార్థన చేయాలి. ఏ ఎందుకు అంటే నీ సంఘముల ప్రార్థన తగ్గిపోతుందంటే వెంటనే దీపాలు ఆరిపోకముందే వెలిగిస్తూ ఉండాలి. ఒక నమ్మకమైన యాజకత్వ సేవ చేసేవాడు ఇలా చేస్తాడు. ఎవరన్నా చూసినప్పుడు వాళ్ళు ఆరిపోతున్నారా, వాళ్ళు బలహీనంగా ఉన్నారా, వారి కొరకు పస్తులు ఉంటారు, వారి కొరకు దేవారాత్రులు కన్నీరు కారుస్తూ ఉంటారు. నేను చెప్పగలను, పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి నేను చాలా మందికి అటువంటి పరిచయం చేశాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎందుకంటే నమ్మకమైన యాజకత్వ సేవ అంటే అదే. ఇతరులను చూసి మనం వారి మీద కనికరపడి ప్రార్థన చేయాలి. వారు ఆరిపోతుంటే నువ్వు వెంటనే నీ చేతులు, అంటే ప్రార్థించే చేతులు సహకారముగా పెట్టాలి. ఆ దీపము ఆరిపోకముందే నువ్వు దాన్ని వెలిగించేవాడిగా. అది నమ్మకమైన యాజకత్వ సేవ. అట్టి నమ్మకమైన యాజకత్వ సేవ దేవుని ద్వారా చేయాలనుకుంటున్నాడు. రెండవదిగా, మూడవదిగా చెప్పి నేను మాటలో ముగిస్తాను, ప్రార్థన నడిపిస్తాను. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 10వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 2:10. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చింది. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి అతన్ని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టారు. చాలండి. ఇక్కడ మీ అందరికీ మోషే ఎలా పుట్టాడో తెలుసు, తర్వాత అతన్ని ఏ విధంగా జిమ్మబెట్టిలో పెట్టారో, తర్వాత ఏ విధంగా ఫరో కుమార్తె దగ్గరికి అది వచ్చిందో, అవన్నీ మీ అందరికి బాగుగా తెలిసిన వాక్య భాగాలే. నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు మూడవదిగా మీ ద్వారా చేయాలనుకుంటున్నాను. నేను తెలుసా, అద్భుతములు చేయాలనుకుంటున్నాను, ఆశ్చర్య కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ఎట్టి అద్భుతములు ఆశ్చర్య కార్యములు ఫరో ముందు, ఐగుప్తులు ఎదుట మోషే ద్వారా దేవుడు చేశాడు. అంటే చూడండి, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అద్భుతములు అనేవి దోస్ ఆర్ సైన్స్, అంటే సూచనలు. దేవుడు ఉన్నాడు అనుటకు సూచనలు. ఫరో అంటాడు దేవుడు ఎవడు అంటాడు, అప్పుడు ఆ సూచన వచ్చింది. ప్రజలు అంటారు ఏంటయ్యా మీ దేవుడు ఎవరయ్యా అంటారు. మరి నువ్వు అద్భుతములు చేయగలిగిన సామర్థ్యం ఉందా నీలో? లేదు. దేవుడు అదే చేయాలనుకుంటున్నాడు. ఈ ద్వారా అద్భుతములు చేసి ప్రజలను ఆయన వైపు కాపాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఒక్కసారిగా బంధకములలో ఉన్న ఇశ్రాయేలు అందరూ విడుదల పొందిన కారణం ఎన్ని అద్భుతములు జరిగినాయి, అక్కడ ఎన్ని సూచక్రియలు అక్కడ జరిగినాయి. నేలను మొత్తం రక్తంగా మార్చడం ఏంటి? మీరు ఎప్పుడన్నా అసలు ఆలోచించగలరా ఇలాంటి జరుగుతాయి అని? ఆలోచించలేం మనం. కానీ విశ్వాసముతో చూస్తే అది నిజమే. కానీ అటువంటి అద్భుతములని ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నాడు. కానీ మన ప్రార్థనా స్థాయి ఎలా ఉంది? మన ప్రార్థనా స్థాయి, అతను ఫరో ఎదుట నిలబడే ఆ స్థాయి కలిగి ఉన్నాడు. నీవు ప్రజల ఎదుట నిలబడే స్థాయి కూడా కలిగి లేకపోతే నీ ద్వారా ఎలా అద్భుతాలు జరుగుతాయి? మనం నిలబెట్టేది ఆ ప్రార్థనే. ఎందుకో తెలుసా? దేవుడు అంటాడు, మీరు రాబోయే మనుష్య కుమారుడు యేసుక్రీస్తుతో నిలబడినట్లుగా మెలకు కలిగి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనా జీవితం నిలబెడుతుంది. ప్రజల ముందైనను, సమూహం ముందైనను, దేవుని ముందు ఎవరి ముందైనా నిలబెడుతుంది. ఫరో వెళ్ళాడు, నోటి మాంద్యము గలవాడు. ఈరోజు మీతో చెప్తున్నాను నేను, దేవుడు ఎలాంటి వాడు తెలుసా? పిరికి వారిని పరాక్రమవంతులుగా చేస్తాడు, నత్తి వారిని నాయకులుగా చేస్తాడు. అంత గొప్ప దేవుడు. మళ్ళీ చూడండి, నాకు చాలా నా హృదయానికి బాగా హత్తుకున్న మాట ఏంటి తెలుసా? మరో మాట అంటాడు, అంతా నేను సిల్లిగా చదవలేకపోయాను. ఏంటి తెలుసా మాట? ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నావుగా, నేను నత్తున్నయ్యా అంటాడు. నాకు ఆ మాట అనిపించింది, నిజమే కదా. నిజంగా నువ్వు నత్తోడు అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ టైంలో నిన్నే వెళ్ళమన్నాడు, ఫరో ముందు మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు ఎలా అంటో వెళ్ళిపోతానంటావా? అస్సలు అందరూ ఎవరు ఇప్పుడు చెప్తారు కానీ, చాలా విశ్వాస స్థాయిలో ఉన్నట్టు చెప్తారు కానీ అట్లా ఎవ్వరు వెళ్ళరు. ఎందుకంటే భయపడిపోతారు. నెత్తి పెదవులేసుకుని మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తారు, ఇది తీసుకెళ్ళి చెరలో ఏంటంటే వేసేస్తారు. అంత ఇన్ని భయాలు ఉంటాయి. కానీ ఈ దేవుడు అయ్యాడు. దేవుడు మాట అప్పటికి చాలా ఆర్గ్యూ చేశాడు, నెలలో ప్రభావం దేవుడు సహాయం చేశాడు. దేవుడు మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నిలబెట్టుకుని అద్భుతములు చేయగలిగిన వాడు.
మన పరిస్థితి నీవే బలహీనుడిగా ఉన్నావు, కానీ నీ ద్వారా దేవుడు ఇతరులను బలపరచగలడు. దేవుని చేతిలో గడ్డి పరకైన గొప్ప సాధనంగా వాడదు. దేవుని చేతిలో పచ్చి గాడిద దవడ ఎముక. అభిషక్తుడైన సంసోను చేతిలో పచ్చి గాడిద దవడ ఎముక ఎంతమందిని చంపేదండి? 1000 మందిని చంపేసి. నేను మీకు ఒక్క చిన్న ప్రత్యక్షతకి చెప్తాను. పచ్చి గాడిద దవడ జారుడు స్వభావం కలిగి ఉంది. దేవుడు అనుకున్నామేమో, దేవా నాకు అట్టి స్వభావం ఉందయ్యా, నేను లెగిస్తే జారిపోతున్నానయ్యా, పడిపోతున్నానయ్యా. నీతిమంతులు 7 మార్లు పోయినాను మరలా తిరిగి లెగుస్తారు. కానీ మరలా తిరిగి లెగాలనే ఆశ నీలో ఉంటే దేవుడు నేను వాడుకుంటాను. నిజమైన ఓటమి ఏంటో తెలుసా? యోధా చేసిందే నిజమైన ఓటమి. ఏం చేసేది అసలు యోధా? ఇక దేవునికి కూడా చెప్పుకోలేని విధంగా తన్ను తాను విమర్శించుకొని నేను పనికిరాను అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. అది నిజమైన ఓటమి. నిజమైన గెలుపేంటో తెలుసా? పేతురు చేశాడు. ఎంతో కొంత ఏడుస్తా కూర్చుంటే ఆయన వస్తాడు కదా అని కూర్చుంది. నువ్వు పడిపోయిన స్థితిలో ఒకవేళ వాక్యం వింటూ నువ్వు ఉన్నట్లయితే ఆ స్థితిలో ఉండి అలాగే ఏడు. దేవా నిజమే నేను పడిపోయానయ్యా, నన్ను కరుణించువా, నా ఎందుకు జాలి చూపువా, నాకు సహాయం చేయవా అని నువ్వు అలా బుర్రపెడితే పడిన స్థితిలో నుంచి లేవనెత్తగలిగి చదరిన వారిని ఒక సమూహంగా చేయగలిగిన దేవుడా. ఎక్కడ పడితే అక్కడ నీ జీవితం అలా చదిరిపోయిందా? నీ సాక్ష్య జీవితం చదిరిపోయిందా? ఆ సాక్ష్య జీవితం ముక్కలైపోయిన సాక్ష్య జీవితాన్ని మోకాళ్ళ మీద పెట్టు. ముక్కలైపోయిన సాక్ష్య జీవితం మోకాళ్ళ ప్రార్థన మీద పెట్టు. దేవుడు దాన్ని అందమైన జీవితంగా మార్చబోతున్నాడు. ఎన్నిసార్లు చాలా నిజంగా చాలా సాక్ష్యాలు విన్నాను. ఏంటంటే సాక్ష్య జీవితం సరిగ్గా లేక చెడిపోయి చాలా బాధపడు, ఇక మేము సేవ కూడా చేయలేనంతగా ఉన్నామండి అంటారు. లేదు లేదు, దేవుడు నీ ద్వారా గొప్ప అద్భుతములు చేయబోతున్నాడు. మరి అట్లా అనుకుంటే మోషే సాక్ష్యం చాలా బాగుంది అనుకుంటారా? మోషే చెప్పాలంటే ఒక నరహంతకుడు, అప్పుడే చంపాడు కదవా. మరి అట్టి సాక్ష్య జీవితాన్ని కట్టి అద్భుతములు చేయించిన దేవుడు ఈ సాక్ష్య జీవితాన్ని కట్టి ద్వారా అద్భుతమైన పరిచయం చేయించడా? నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చెప్తున్నా, హల్లెలూయా. అట్టి అపనమ్మకమైన వ్యక్తి, అట్టి నరహంతకుడైన వ్యక్తి, అట్టి స్వభావం కలిగిన వ్యక్తి, కానీ దేవుడు ఏం చేశాడు? మార్చివేశాడు. ఆ మార్చివేసి గొప్పవారి ముందు నిలబెట్టాడు. ఎన్ని లోపాలున్నా లోపాలన్నిటినీ సహించేది. నేను పరిచర్యలు నడుస్తున్న ఆ దినాలలో, దర్శనం పొందుకున్న దినాల్లో బాగా చిన్న చిన్న లోపాలు బట్టి ఏడ్చి, ప్రవ్వా నా వల్ల కాదయ్యా, నేను ఉంటున్న ఇల్లు 4 అంతస్తులు ఉంటాయి, 4 ఫ్లోర్స్ పైన బాగా పెంట్ హౌస్ ఉంటుంది. పైకి వెళ్ళిపోయి గట్టిగా అరిచేవాడు దేవుడి దగ్గర. ఏమన్నా వచ్చింది తెలుసా? దేవా ఈ దర్శనం మంచి భారం కలిగిన యవనస్తులు నాకు తెలిసిన చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళకి ఇచ్చేయండి ప్రభా ఏడ్చేవాడు. ఇదే ఏడ్చేవాడు. ఏంటంటే నా వల్ల కాదని చెప్పేవాడు. ప్రవ్వా నా వల్ల కాదు ప్రవ్వా, నేను సేవ చేయలేను, ఈ దర్శనం ఇంకొకరికి ఇవ్వండి అయ్యా, వాళ్ళు బాగా చేస్తారయ్యా. దేవుడికి నేను సజెషన్ చెప్పేవాడిని. పైకి వెళ్ళి అంత బలంగా చెప్పు గట్టిగా చెప్పేవాడిని. నువ్వు చూసుకో ప్రవ్వా, నాకొద్దు అని కిందకి దిగి వచ్చేసి ఇంట్లో పడుకునేవాడు. మళ్ళీ కల్లో దేవుడు మాట్లాడేవాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అన్నాయి. పైనేమో పొడవాడు వచ్చి నాకొద్దు వద్దని నేను కిందకి వచ్చేస్తే కల్లో దేవుడు మాట్లాడతాడు. ఏమని తెలుసా? దేవుడు నన్ను గొప్ప స్థలంలో నిలబెడుతున్నట్టు, అద్భుతాలు చేస్తున్నట్టు కళల ద్వారా దేవుడు మాట్లాడుతాడు. వెంటనే ఉదయాన్నే మళ్ళీ ఎంత ఎత్తుకెళ్ళి అరిశానో అంత లోతుగా ప్రార్థన చేస్తాను. ఉదయాన్నే లేచి ప్రభా దయతో ఏదో పొరపాటు పడుతుంది. ఇన్నిసార్లు దేవుణ్ణి అడిగా, నేను ఉండలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నువ్వు ఇంకొకరికి ప్రభా ఈ పరిచయం తీసుకెళ్ళి ఈ దర్శనం మంచిగా చేస్తారయ్యా, నాకంటే మంచి ప్రార్థన. దేవుడికి వాళ్ళ ఆత్మీయస్థాయి గురించి నేనే చెప్పేవాడిని దేవుడికి. అంత బాగా నేను సజెషన్ ఇచ్చేవాడిని దేవుడికి. కానీ దేవుడు ఇప్పుడు చూసారు ఎట్లా నిలబెట్టుకున్నాడో, దేవుడు మహాకృప. నేను చెప్తున్నాను కదా, నీ లోపములు సహిస్తున్న దేవునితో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీ లోపములు ఉన్నవి, అవి తెలుసు, అవి తెలిసే పిలిచిన దేవుడు. నోటి మాంద్యమానికి తెలీదా? పిరికితనమానికి తెలీదా? నత్తి నాలుగానికి తెలీదా? ఆయన ఏమంటాడు? నత్తి వారినైనా నోటి మాంద్యం కలిగిన సృష్టించింది ఎవరు? గుడ్డి వారినైనా సృష్టించింది ఎవరు? ఆయనే. కాబట్టి నీ లోపములు నీ అద్భుతములు చేయి పరిచర్యకు ఆటంకము కాదు. నీ లోపములు నీ పరిచర్యకు ఆటంకము కాదు. చిన్న లోపమును బట్టి మనం ఆగిపోకూడదు. ఆ లోపాన్ని దేవుని సన్నిధిలో పెట్టాలి, అది బలంగా మారుతుంది. దేవుని సన్నిధిలోకి రావాలి, అది బలంగా మారిపోతుంది. దేవుడు నీ ద్వారా అట్టి అద్భుతములు జరిగించునుగాక. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా?
మధ్యాహ్న కాలంలో దేవుడు నీ ద్వారా చేయాలనుకుంటున్న ప్రతి విషయాలు నేను మాట్లాడాను. మీ ద్వారా ఆయన విస్తరింప చేయాలనుకుంటున్నాడు తన కృపను, సువార్తను, పరిచర్య, నమ్మకమైన యాజకత్వ సేవ చేయాలను. అనేక మంది నమ్మకత్వ యాజక సేవ చేస్తానని మాట ఇచ్చారు, కానీ చేయలేకపోయారు. దేవుడు నిన్ను కోరుకుంటాడు. అతి నమ్మకమైన యాజకత్వ సేవ చేయగలవా? నీవు చూస్తున్న దీపాలు ఆరిపోకముందే వాటిని వెలిగించగలవా? దేవుడు నిన్ను అట్టి విధంగా వాడుకుంటాడు. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేద్దామా? దేవుడు నీతో చేసిన నిబంధన మరిచే అన్యాయస్తుడు కాదు. నీవు నీ పరిస్థితిని బట్టి ఆయనకి మాట ఇచ్చి తప్పిపోతావేమో, కానీ ఆయన అటువంటి దేవుడు కాదు. ఈరోజు ప్రార్థన చేస్తావా? నిన్ను ప్రేమతో పిలుస్తున్న దేవుడు, నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు, నీ యొక్క బాధలన్నింటినీ కలగా మారుస్తాడు. నీ యొక్క పాత జీవితము మరచిపోలేనంత ఉందా, దానిని కలగా మార్చే దేవుడు. పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా దాన్ని చేసే దేవుడు. మరిచిపోయిన ఒక కలగా దేవుడు చేస్తాడు దాన్ని. నువ్వు ఈరోజు విధేయుడు అయితే నీతో దేవునికి చాలా పని ఉంది. కొంతమంది అభిషక్తుల కొరకు కొన్ని ప్రాంతాలలో ఉండిపోయి, నీవు విధేయుడు అయితే ఆ ప్రాంతాలకు దేవుడిని పంపించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆ విధంగా విస్తరణలోనికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. నీ ద్వారా అట్టి పరిచర్యలు, స్వార్థ ప్రాంతాలలో దేవుడు విస్తరింప చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా అడుగుతావు ఈరోజు, అతి కృప నేను పొందుకోవాలి. దేవా, అతి కృప దయచేవా, నేను అతి కృపలు నడిపించండి ప్రభా, అతి కృపలు నన్ను బలపరచండి. నా లోపాలు నిజమే, నా యొక్క ప్రభు తండ్రి స్వభావం నిజమే. ప్రతి విషయంలో తండ్రి సహాయం చేయండి ప్రభు, మమ్మల్ని బలపరచండి తండ్రి, మమ్మల్ని ఉజ్జీవింపచేయండి ప్రభు, ఉత్తేజపరచండి. నీకు ఇట్టి నలిగిన మనస్సు ఉంటే చాలు, నీలో ఆయన ఉజ్జీవింప చేయటకు నీతో నివసిస్తాడు. ఆయనతో నివసించుటకు ఇష్టపడుతున్న దేవుడు నిన్ను నివసించి నీ ద్వారా గొప్ప అద్భుతములు చేయాలనుకుంటున్నాడు. అద్భుత కార్యములు చేయు పరిచర్యలు ఈ అంత్య దినములలో జరగబోచున్నవి. అంత్య దినములలో పనికత్తెల మీదను, పనివారి మీద, ప్రతి ఒక్కరి మీద అతి అద్భుతములు చేయు దేవుని ఆత్మ, అన్లిమిటెడ్ స్పిరిట్ దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఆయన పనికత్తెల మీదే ఆయన చేస్తాడు, కుమ్మరిస్తాడు. ఆయన పరిచారకుల మీదే కుమ్మరిస్తాడు. ఎవరికి దేవుని స్వరం వినపడింది? సమూయేలుకి, పరిచర్య చేసేవారికి. నువ్వు విధేయుడివై పరిచర్య చేయగలిగితే, నువ్వు విధేయుడివై పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను తట్టుకోగలిగితే, దేవుడు నిన్ను గొప్ప ఉజ్జీవ జ్వాలగా చేయబోతున్నాడు. నీ ద్వారా పూర్తిగా కొన్ని ప్రాంతాలు మండబోతున్నాయి. నీ ద్వారా కొన్ని సంఘాలు మండబోతున్నాయి. నీవు ఆగిపోతే, నువ్వు ఆరిపోతే కొన్ని ప్రాంతాలు ఆగిపోతాయి, ఆరిపోతాయి. కొన్ని ఆత్మలు నశించిపోతాయి. ఈరోజు సమర్పణలోనికి వస్తుంది. ఈరోజు దేవా, అయ్యా నన్ను స్థిరపరచండి నాయన. మాటి మాటికి లోకము నన్ను ఆకర్షించినప్పటికీ నేను వెళ్ళిపోయాను. లోకము నన్ను వేధించినప్పుడు నేను కృంగిపోయాను. ప్రతి పరిస్థితిలో వెనుదిరిగానయ్యా. విశ్వాసము లేని సమయంలో నేను వెనుతిరిగాను ప్రభువా, నిజమే. బలహీనపడ్డాను, నిజమే. ఈరోజు దేవుడు తిరిగి నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడు తిరిగి నిన్ను కట్టబోతున్నాడు. ఈ అంత్య దినములలో అనేక మందిని కట్టుట కొరకు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అనేక మందిని వెలిగించుట కొరకు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. మంద దృష్టి కలిగిన సమయంలో కూడా ప్రత్యక్షత కలిగించు వాక్కుతో దేవుని నింపబోతున్నాడు. కొన్ని కుటుంబాలు, ఎంతో దూరం అయిపోయిన కుటుంబాలు దేవునికి, నువ్వు ఒక్కడు విధేయుడు అయితే ఆ కుటుంబాలకి దేవుని వాక్యం అందుతుంది. నువ్వు ఒక్కడు విధేయుడు అయితే ఆ కుటుంబాలు దేవుని కొరకు నిలబడతాయి. అలాగా కొన్ని సంఘాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, కానీ మనమే సరిగ్గా లేము. ఈరోజు నీ పరిస్థితి ఏదో, కొంచెం సేపు నేను సమయం ఇస్తున్నాను వ్యక్తిగత ప్రార్థన కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు.
నీ యొక్క చెడుతనమును, వ్యర్థ ప్రవర్తనను కాల్చుటకు ఆయన సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఈ యొక్క చెడు ప్రవర్తన, ఈ యొక్క వ్యర్థత నాలో నుంచి పూర్తిగా తొలగించండి ప్రార్థన చేయగలిగితే నీ పెదవులకు అగ్ని తగిలించబోతున్నాడు. పూర్తి ప్రాయచిత్తము కలగబోతుంది. అడుగుతావా? గొప్ప ప్రవక్త అడిగాడు, అయ్యా ఈరోజు అడుగు ప్రభువా, ఏది నిన్ను బలహీనపరిచే ప్రాంతమో దాని మీదకి దేవుని అగ్ని దిగిరగబోతుంది. ఈ సమయం నీ హృదయము నిన్ను బలహీనపరుస్తుందా? నీ చెవులు నిన్ను బలహీనపరుస్తున్నాయా? నీ శరీరమా? ఏదైనప్పటికీ అగ్ని అయిన దేవుడు ఆయన, కాల్చగలిగిన దేవుడు ఆయన. ఈరోజు ఒప్పుకుంటావా? దేవా, ఈ శరీర బలహీనత నన్ను పరిచర్య చేయనివ్వడం లేదు ప్రభువా. అడుగుతావా దేవుణ్ణి? ఈరోజు దహించు అగ్ని సిద్ధంగా ఉన్నాడు నిన్ను కాల్చడానికి. దేవుడు ఎవరు సిద్ధ మనసు కలిగిన వారు వాళ్ళు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. సమయములో దేవా, నా శరీరమును కాల్చండి, నా స్వభావాన్ని కాల్చండి. పాప మరణ నియమముల నుండి విడుదల కలిగించేది ఒక్కటే ఒకటి, జీవమునిచ్చు ఆత్మ నియమము. ఆ పరిశుద్ధాత్ముడు అట్టి నియమాన్ని శరీరంలోనికి ప్రవేశింపజేయబోతున్నాడు ఈ మధ్యాహ్న కాలమున. ఇప్పటి వరకు నీవు జయించలేనివి జయించబోతున్నావు. ఇప్పటి వరకు నీ సాక్ష్యము అట్టిదే, కానీ మార్చబోతున్నాడు ఆయన. ఇప్పటి వరకు గదిలో కూర్చొని ఏడ్చావు, కానీ నీ కొరకు ఘన వేదికలు ఎదురు చూస్తున్నాయి. లోబడగలిగితే మధ్యాహ్న కాలమున ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ నామమునకు వందనాలు. ఇప్పటి వరకు ప్రభువును ఇచ్చిన ఘనమైన బలమైన నీదైన స్థాయిలోని నడిపింపునకై స్తోత్రం ఇస్తున్నాం. సర్వాధికారి ఇంకా మమ్మల్ని బలపరచండి, శక్తి చేత నింపండి. 2వ సెషన్లో మీ యొక్క ఆత్మ సహాయము, నీ కృప మాకు ఇంకా నీ సన్నిధిని దయచేయమని వేడుకోవచ్చు. యేసు నామములో 1వ సెషన్ ముగించుకొని 2వ సెషన్కి వెళ్తున్నాము తండ్రి. ఆమె పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన విషయాలు అందరికీ గుర్తున్నాయని అనుకుంటున్నాను. ఏమని మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుడు? ఇదేది చూపించాలి. కృప మన ద్వారా దేవుడు విస్తరణ చేయాలనుకుంటున్నాడు ఒకటి. రెండోది నమ్మకమైన యాజకత్వం చేయాలనుకుంటున్నాడు. మూడోది దేవుడు మన ద్వారా పరిచయం విస్తరింప చేయాలనుకుంటున్నాడు ఒకటి. రెండవది నమ్మకమైన యాజకత్వ పరిచర్య చేయాలనుకుంటున్నాడు. మూడవది అద్భుతాలు జరిగే పరిచర్య చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనము కృప గురించి మాట్లాడుకున్నప్పుడు యేసుక్రీస్తు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 2వ సెషన్లో నేను చెప్పాలనుకుంది, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచిన మాటలు ఏంటంటే, ఇటువంటి బలమైన పరిచర్యలు జరిగిన విషయాలు మనం ధ్యానం చేశాం కదా, వీటికి గల అనుభవాలు ఏంటి, అసలు ఆ భక్తులు ఏ విధంగా నడవటం బట్టి, ఏ అర్హతను సాధించటం బట్టి అటువంటి పరిచర్య చేశారు. యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ద్వారా కృప విస్తరించబడిందని మనం తెలుసుకున్నాం. తర్వాత మా సమూయేలు గురించి మనం మాట్లాడుకుంటే నమ్మకత్వమైన యాజకత్వం గురించి మాట్లాడుకున్నాం. అద్భుతములు చే పరిచర్య మోషే గురించి మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు, సమూయేలు, మోషే, ఈ ముగ్గురు జీవితాలలో ఉన్న అనుభవాలు మన జీవితంలో కూడా ఉన్నప్పుడు ఇటువంటి గొప్ప పరిచర్యలు, ఉదయకాలం చెప్పబడిన పరిచర్యలు దేవుడు మన ద్వారా జరిగిస్తారు. ఆ అనుభవాలు ఏంటో మనం క్లుప్తంగా ఇప్పుడు ఈ సమయంలో తెలుసుకుందాం. మొదటిది యేసుక్రీస్తు అనుభవం. మీరు వినండి. ఇప్పుడు ఈ సిలువ సమర్పణ అనేది మనకి మొదటగా ఉండాలి. రెండవదిగా చూస్తే సమూయేలు గురించి మనం మాట్లాడుకున్నాం. సమూయేలు ఏం చేశాడు అంటే, సమూయేలు అంత గొప్ప పరిచర్య చేయడానికి గల కారణం ఏంటి అని అధ్యయనం మనం చేస్తే, ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. అంటే అధికమైన దేవుని సన్నిధి అతనికి తోడుంది కాబట్టి అతనికి ఏమొచ్చింది తెలుసా? ఉన్నతమైన పిలుపు వచ్చింది. మొదటిది ఏంటిది? సిలువ సమర్పణ. రెండవది ఉన్నతమైన పిలుపు. తర్వాత మూడవది కూడా చెప్పి నేను ఒక్కొక్కటి మీకు సవివరంగా తెలియజేస్తాను. తర్వాత మోషేని మనం గనక చూసుకుంటే అరణ్య అనుభవం గుండా నడిచాడు. మోషే ఎట్లా నడిచారు? అరణ్య అనుభవం గుండా నడిచారు.
అంటే అరణ్య అనుభవం ఏం చేసిందంటే మోషేకి దేవుని యొక్క దర్శనాన్ని ఇచ్చింది. దాన్ని సేవా దర్శనం అంటారు. ఈ మధ్యాహ్న కాలం మనం మాట్లాడుకునే 3 విషయాలు ఏంటంటే, దేవుని పరిచారకుడిగా మనల్ని దేవుడు వాడుకోవడానికి గల అర్హతలు ఏంటి అంటే, మొదటిది సిలువ సమర్పణ. ప్రతి ఒక్కరికి ఏముండాలి? సిలువ సమర్పణ ఉండాలి. రెండోది ఉన్నతమైన పిలుపు ఉండాలి. మూడవది సేవా దర్శనం ఉండాలి. నేను ప్రతి దానికి సవివరంగా 3 విషయాలు మీతో మాట్లాడుతున్నాను కాబట్టి చాలా సవివరంగా మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు సిలువ సమర్పణ గురించి మనం మాట్లాడుకుంటే, యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి మన కొరకు చేసింది సిలువ శ్రమల గుండా సిలువ యాగం మన కొరకు చేశారు. అందుకే 59వ కీర్తనలో అనుకుంటా, యెషయాలో అతని నలుగగొట్టుట, అదొక్కసారి నాకు చదివి సహాయం చేయండి. ఆత్మ నడిపింపు ఉన్న వాళ్ళు ఆ రెఫరెన్స్ తీసి వెంటనే నాకు సహాయపడండి. అతన్ని నలుగు రిఫరెన్స్ ఒకసారి అందరికి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. 53 యెషయా 53 10వ వచనం. చదవండి. అతన్ని నలుగ కొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యెహోవాకు ఇష్టమాయను. ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేశారు. చాలండి. ఇక్కడ చూడండి, తండ్రికి ఏమి ఇష్టమండి? కుమారుడైన, తన సొంత జనితైక కుమారుడైన యేసుక్రీస్తుని నలుగగొట్టుట ఇష్టము. ఎందుకు ఇష్టం అన్నారు? ఆయన నలుగగొట్టపడకపోతే మనకేమి లేదు, రక్షణ లేదు. అలాగే ఒక పరిచారకుడు నలుగగొట్టబడుట దేవునికి ఇష్టం. నలుగగొట్టబడే అనుభవం లేకుండా పరిచర్యలో రక్షణ కార్యాలు, అద్భుత కార్యాలు ఏది కూడా జరగవు. ఎందుకంటే మనం నలుగగొట్టబడకుండా సిలువ సమర్పణ అంటే సిలువకు అప్పగించుకునే మనసు ఉండాలి. నిజమైన దేవుని సేవ చేయాలనే పరిచారకుడు, సేవకుడు ఎటువంటి హృదయం కలిగి ఉండాలంటే, సేవ అంటే చావైనను నేను రెడీ, సిద్ధమే అని ముందుకు రావాలి. ఈ సిలువ సమర్పణ అనేది ఎటువంటిది అంటే, ఒక బలిపీఠం మీద పెట్టబడిన ఒక బలి పశువు వంటిది. ఒక సిలువ అనే ఆ చెక్కను మీరు తీసుకుంటే దాని మీద యేసుక్రీస్తు అనే గొర్రె పిల్లను చంపివేశారు, వధ చేయబడ్డ జరిగింది. ఇంకో విషయం చెప్పనా, పాత నిబంధన గ్రంథములో బలిపీఠం మీద ఒక అర్పణ పెట్టబడితే కానీ పరలోకం నుంచి అగ్ని దిగిరాదు. ఆ అర్పణ పూర్తిగా దహించబడి ప్రజల పాప పరిహారార్థం జరగాలి అంటే ముందు బలిపీఠం మీద ఏముండాలి? బలి పశువు అనే అర్పణ ఉండాలి. సిలువకు మనం అప్పగించుకోవడం దానితో సమానం. చాలా మంది చేసే పని తప్పు ఏంటంటే, దేవుని సేవకు అప్పగించేసుకుంటారు, కానీ నలుగగొట్టబడే ఆ ప్రొసీజర్లో, ఆ ప్రక్రియలో ఏంటి ఇంతలాగా మనం ఉంటామా, ఇంత నష్టపోతామా? ఈ నలుగగొట్టబడటం అనే దాంట్లో ఎన్నోనే తెలుసా? ఇంకానే చదవటం అక్కడ కంటిన్యూ చేయలేదు. ఆ నలుగగొట్టబడే అనే దాంట్లో వ్యాధి కలుగజేయటం, తర్వాత అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలము. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందు. చూడండి, నలగగొట్టబట్టు అనే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. అతను ఏ విధంగా నలగొట్టబట్టాడు? చేతులకు మేకులని, కాళ్ళకు మేకులు, తలకు కిరీటం, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఇవన్నీ కూడా నలుగగొట్టబడడంలో జరిగిన విషయాలు. అలాగే ఒక పరిచారకుడి జీవితంలో, ఒక పరిచారకుడి నడిపింపులో నలగగొట్టబడడం అనేవి చాలా అనుభవాలతో కూడింది. ఈ అనుభవాలలో ఒక్క అనుభవంలో మనం వెనక్కి తిరిగినా ఏమైందో తెలుసా? బలిపీఠం మీద నుంచి నువ్వు తొలగినట్లే. అప్పుడు ఆకాశం నుంచి అగ్ని రాదు, అక్కడ జరగవలసిన పరిచర్య జరగదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎంత ప్రార్థన చేశాడంటే, తండ్రి నీకు ఇష్టమైతే ఇది తొలగించు అన్నాడు. కానీ తొలగించమన్నాడా? నీకు ఇష్టమైతే తొలగించును, అయినను నీ చిత్తమే అన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో నడిచే కొద్దికి పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్య ఇలాగే ఉంటుంది. ఇదేంటి ప్రభా ఇలా వచ్చింది? కానీ అది అసాధ్యమైనది కాదు, నీకు అనుమతించబడింది. మన జీవితంలో, పరిచారకుల జీవితంలో అనుమతించబడేవి దేవునికి అసాధ్యమైనవి కావు, ఆయనకు అనుకూలమైనవి. తండ్రి నీకు సాధ్యమైతే అన్నాడు, కానీ అంటే అది అసాధ్యమైనదని కాదు అర్థం. దాని అర్థం ఏంటంటే
అది దేవుడు అనుమతించింది. అది ఆ అనుమతి లేనిదే తర్వాత ప్రజలకు రక్షణ లేదు. నీవు కొన్ని శ్రమల గుండా నడిపించబడతావు, కొన్ని ఇబ్బందుల గుండా వెళ్తావు, ఇబ్బంది కొలిమిలో దేవుడు వేస్తాడు. ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలే, తెలుసుకోవలసిన విషయాలు. వీటన్నిటిలో కూడా నిలబడగలగాలి, వీటన్నిటిలో కూడా ఇతరులను ప్రేమించాలి, వీటన్నిటిలో కూడా ఇతరులను సహించాలి. నీకు ఇష్టము లేకపోయినను ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన రోజులు వస్తాయి. అంటే పరిచారకులు ఎలా ఉంటారంటే, ఎవరో ఒక విశ్వాసులు మనకి చాలా దారుణంగా బిహేవ్ చేసినప్పటికీ వారితో మనము ప్రేమగా మాట్లాడాలి, వారి గురించి ప్రార్థన చేయాలి. ఎందుకు? సహించడం మనకి యేసుక్రీస్తు నేర్పాడు. సిలువలో అంత బుద్ధులాడినా, అంత కొట్టినా సహించాడు. పరిచారకులు సహించాలి. సిలువ సమర్పణ అనే దాంట్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభు సిలువ అనుభవాలలో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఈ తరములో, ఈ యొక్క టైంలో ఏ విధంగా అనుమతించబడతాయో ప్రతిదీ మనం అంగీకరించడానికి సిద్ధపాటు మనసు కలిగి ఉంది. ఈ సిలువ సమర్పణ అనే ఆ అనుభవం లేకుండా గొప్ప పరిచయం జరగాలి, అగ్ని దిగి రావాలి, ఇటువంటి కార్యక్రమాలు ఏమీ జరగవు. ఒక బలి పశువు దాన్ని పూర్తిగా దహించబడేంత వరకు అక్కడ బలిపీఠ మీద కట్టబడి ఉంటుంది. అంతేగాని సగంలోంచి ఎవరు తీయలేరు. ఈ జీవితాన్ని ఒక్కసారి నువ్వు దేవునికి సమర్పించుకున్న తర్వాత వెనుకకు తీయకూడదు. ఎందుకంటే అది నీకు నష్టం. సగం కాలిపోయింది, దేనికి మనం పనికి రాకుండా పోతాం. మరలా దేవుని దగ్గరకు వచ్చి మరలా పశ్చాత్తాపడి మరలా దేవుని దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకుంటే మరలా దేవుడు సేవే జరిగిస్తాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్న విషయాలే. కాబట్టి నేను ఇంత ప్రత్యక్షంగా మీకు చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను. నీకు సిలువ సమర్పణ లేదే గొప్ప పరిచర్య చేయలేమ్మా. యేసుక్రీస్తు అంత గొప్ప పరిచర్య చేయడం కారణం నలగొట్టబడ్డాడు. ఆయన అతని యొక్క శరీరము నాగలివాని భూమి వల్ల దున్నబడింది. మనము ఎంత అప్పగించుకుంటున్నాం సిలువ శ్రమలకి. నిజమైన క్రైస్తవుడు సిలువ శ్రమలను చూసి భయపడి అప్పగించుకుంటాడు. యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు సిలువకు. ఎవరో వచ్చి బలవంతంగా తీసుకెళ్ళాలి. పట్టుటకు చాలాసార్లు ట్రై చేశారు, సమాజ మందిరంలోనూ అక్కడక్కడ. కానీ యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. సిలువ శ్రమలకు అప్పగించుకునే హృదయం చాలా మందికి ఉండదు. అంత సాఫీగా అయిపోవాలి. పరిచర్య అంటే ఏంటంటే ఇక మాకు వెంటనే అన్ని ఆధిక్యతలు చేయాలి, 10 మంది మమ్మల్ని గౌరవించాలి. ముందు ఇవన్నీ జరగాలంటే తర్వాత ముందేముంటుంది? ఇవన్నీ తర్వాత జరుగుతుంది. ముందేముంటాయి? సిలువ శ్రమ. ఈ ప్రతిదీ పరిచారకులే కానీ సేవకులైన ప్రతి ఒక్కరికి అనుభవాలు తప్పగా ఉన్నాయి కూడా. యేసుక్రీస్తు మాదిరి మనము యేసుక్రీస్తు లాగా అనేక మందిని మనం మార్చాలి. అనేక మందిలో గొప్ప కార్యములు చేయగలిగిన పరిచర్య మనం చేయాలి అంటే ఖచ్చితంగా ఇట్టి సిలువ శ్రమలకు అప్పగించుకునే సమర్పణ హృదయం మనకి ఖచ్చితంగా ఉండాలి. బలిపీఠం మీద పెట్టబడాలి. ఇంకొక విషయాన్ని నేను వివరంగా చెప్పి ఈ పాయింట్ని ముగిస్తాను. బలిపీఠం మీద పెట్టబడే బలి పశువు ఎలా ఉంటుందో తెలుసా? పూర్తిగా వలవబడి ఉంటుంది. అంటే ఆ జంతువు కానీ ఏదైనా కానీ దాని చర్మం అనేది వలవబడి ఉంటుంది. దాని మీదకి అగ్ని దిగి వస్తుంది. అంటే శరీర క్రియలు పూర్తిగా నశించిపోవాలి. పూర్తిగా సిలువకు మన శరీరానికి దిగగొట్టాలి, మేకులతో దిగగొట్టినట్లుగా. యేసుక్రీస్తు శరీరము మేకులతో దిగగొట్టబడింది. అట్టి విధంగా మన పాప శరీరము, పరిచారకులమైన మనము మన పాప శరీరములో పూర్తిగా మేకులతో సహా దిగగొట్టాలి. పూర్తిగా దీన్ని చంపివేయాలి. శరీర పాప నియమమును పూర్తిగా చంపివేయాలి. చంపుటకు నాకు శక్తి చాలడం లేదు బ్రదర్ అంటే ఒకే ఒకటి, పాప మరణ నియమముల నుండి తప్పించేది ఏంటి? ఆత్మ, జీవమునిచ్చు ఆత్మ నియమం. పరిశుద్ధాత్మ అగ్ని ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. పూర్తిగా వలవబడిన జీవితం మనకు రావాలి. పూర్తిగా శరీర క్రియలన్నీ నశించిన జీవితం రావాలి. పాపాన్ని ద్వేషించడం ఒక ఎత్తు, విసర్జించటం ఒక ఎత్తు. ద్వేషించడం అంటే మనం చూసి చేయకూడదు అని మన మైండ్ సెట్ చేసేసుకుంటాం. విసర్జించడం అంటే ఏంటి తెలుసా? మనం ఉమ్ము వేసిన తర్వాత దాని వైపు కూడా చూడం.
అంటే ఇక దాని వైపు చూడటానికి కూడా ఇష్టపడం మనం. అంత అసహించుకోవాలి, విసర్జించేయాలి పూర్తి కదా. అంతటి మనసు మనకు రావాలి. ఇక ఏది మనల్ని లాగుతున్నప్పటికీ అటువైపు చూడకూడదు. మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. లోకం వైపు చూడకూడదని మన కన్నులతో మనం నిబంధన చేసుకోవాలి. దేవుని వైపే చూడాలి. అందుకే పాట కూడా ఉంటుంది కదా, నా ముందు సిలువ, నా వెనుక లోకం, వెనుతిరిగాను పాట. అంటే మన ముందు దేవుని సిలువ కనపడుతుంది. ఆ విధంగా మనం నడవాలి. ఆ సమర్పణకు అప్పచెప్పి మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా శరీర క్రియలు లాగడము, ఇంకా మనల్ని పాపలోకము ఆకర్షిస్తుందంటే, పాపానికి ఒకే ఒక గుణం ఆకర్షణ. అది ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఎంత ఆత్మీయులైనా, ఎంత పరిశుద్ధులైనా, సంసోను మనకంటే చాలా గొప్పడు కదా. పుట్టుకతోనే ఆయన శక్తి కలిగినవాడు, అభిషేకం కలిగినవాడు. అంతటి సంసోన్నే పాపం ఆకర్షించగలిగిందంటే మనం ఎంత, మన స్థాయి, మన ఆత్మీయ స్థాయి ఎంత మన పరిశీలన చేసుకోవాలి. రోజు రోజుకి ఆ బలిపీఠపు అనుభవాల్లోకి మనం రావాలి. దేవా, ఈరోజు ఈ విషయంలో నాకు సహాయం చేయండి. ఈ విషయంలో నేను పోరాడుతున్నా. ఈ విషయంలో నాకు గొప్ప జయాన్ని అనుగ్రహించండి. మీకు నేను నా జీవితంలో నేను చేసి జయాన్ని పొందిన విషయాలు మేము ముందు నేను పెడతాను. ఏంటంటే, శరీర క్రియలు పూర్తిగా మేము జయించలేకపోతున్నాం అనేది చాలా మందికి ఉన్న అటువంటి అనుభవం ఉంటుంది. కానీ నేను నా తొల్లిటి యవన దినాల్లో చేసిన పని ఏంటంటే, ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటాను. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి శరీర కార్యములు బహు స్పష్టమై ఉన్నవని మనకు చిట్టా గలతి పత్రికలో ఉంటుంది కదా, మన శరీర కార్యాలు, వాటన్నిటిని నేను ఆ రోజు బంధిస్తాను. ఈ శరీర కార్యం పని చేయకుండా యేసు నామములో ఈ దినం నేను దీన్ని బంధిస్తున్నాను. వెంటనే ఆ దినం అది పని చేయదు. ఎందుకు? ఆత్మ నియమము చేత నేను బంధించాను. ఆత్మ చేత బంధించాను. ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. ఇదే ప్రాసెస్. పాపాన్ని ఎలా జయించాలండి? పాపాన్ని ఇంకెలా జయించాలంటే, పాపాన్ని ఎదురుపెట్టుకొని నేను జయిస్తా అట్లాగా జయించడం ఆత్మ క్రియలు జరిగించడమే పాపాన్ని జయించడం. పాపము నుంచి పారిపోవడమే పరిశుద్ధంగా బ్రతకడం. పాపము నుంచి దూరముగా వెళ్ళిపోవడమే పరిశుద్ధ జీవితం కలిగి ఉండడం. ప్రతిరోజు ఉదయకాలమనే మనము మన శత్రువులను బంధించినట్టుగా భక్తిహీనతను కలుగ చేయు ప్రతి పాపపు స్వభావాన్ని బంధించాలి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా, దాన్ని నువ్వు పెరికివేయి అన్నాడు కదా. అంటే మన కత్తి తీసుకొని మనం తీసేసుకోవడం కాదు. దేవుని వాక్యం చేత ఆ క్రియను నువ్వు పూర్తిగా పెరికివేయి. ఆ పాపమును బంధించు. యేసు నామములో పొద్దున్నే బంధించండి. అది ఆ రోజు మొత్తం రాదు. ఉదయకాలమున దేవునితో గడుపువారు ఆ దినమంతా పరలోక మహిమను అనుభవిస్తారు. నేను ఉదయకాలమున దేవుని మహిమలో గడుపుతాను. ఆ దినమంతా మహిమ నాతో ఉంటుంది. ఉదయకాలమున మన్నా తీసుకున్నవారు ఆ మన్నాతో బతుకుతారు. ఉదయకాలంలో నువ్వేం చేస్తావో దాంతో నీ జీవితం ఉంటుంది. ఉదయకాలంలో చాలా మంది చదువుకుంటూ ఉంటారు. ఉదయకాలంలో చాలా మంది ల్యాప్టాప్ ఎదేసుకొని వర్క్ చేస్తూ ఉంటారు. ఉదయకాలమనే పొద్దున్నే లేచి ముందు స్తుతులు చెప్పరు. ఏమంటారంటే, అది చేశారా, ఇది చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. మన జీవితాలు ఎలా ఉండాలంటే, ఉదయకాలమున భక్తుడు అంటాడు కీర్తనలో, ఉదయకాలంలో నేను భక్తిహీనులను సంహరించుచున్నాను అంటాడు కీర్తనలో. నువ్వు భక్తిహీనతను ఉదయకాలంలో సంహరించుదువుగాక, శరీర కార్యములను ఉదయకాలంలో సంహరించుదువుగా. అట్టి కృప మనకు దేవుడు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఖచ్చితంగా శరీరాన్ని సునాయాసంగా జయించగలం. మన శరీరాశ పుట్టగానే లొంగిపోకూడదు. దాన్ని ఆత్మ చేత చంపాలి. ఎప్పుడు చంపుతామంటే, ఆత్మ బలముగా ఉన్నప్పుడు. శరీరానికి పుష్టిగా దండిగా అన్నం పెట్టేసేసి స్తోత్రం అంటే నిద్రకు ఆత్రం అయిపోద్ది. కానీ ఏమాత్రం స్తోత్రం రావు. ఇంకా పూర్తిగా మనకు నిద్ర వచ్చేస్తుంది. కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. కళ్ళు తెరిస్తే కనబడే దర్శనాలు కాదు, కానీ కళ్ళు మూసుకుంటే కనబడే దర్శనాలు ఎక్కువైపోతాయి నిద్రలో మనకు, ప్రార్థన. అటువంటి విధంగా మనం ఉండకూడదు. ఉదయకాలమున పొద్దున్నే లేచి ఆ వేకు జవన ప్రార్థన అలవాటు చేసుకోవాలి. రెండవది, ఆత్మ బలపడే విధంగా మనం ఏం చేయాలంటే ఉపవాసాలు అలవాటు చేయాలి. ఎందుకంటే శరీరము ఎప్పుడైతే నలగగొట్టబడుతుందో ఆత్మ ఉజ్జీవింపబడదు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అలవాటు చేయాలి. ఆత్మకు దేవుని వైపు ఎదురు చూడటం నేర్పించాలి. ఆత్మకు దేవుని కొరకు సన్నిధిలో ఎదురు చూడటం నేర్పించాలి. ఆత్మకు ఆత్మ ఈ నియమాలు, ఇవన్నీ ఆత్మ నియమాలు అంటారు. ఈ నియమాలు ఎప్పుడైతే పాటిస్తారో, ఉపవాస నియమం, సంపూర్ణ రాత్రి
ఆ ప్రార్థనలో గడిపే నియమం, తర్వాత ఉదయకాల భక్తిహీనతను సంహరించే ఈ నియమాలు వ్యక్తిగత నియమాలు. ఇవన్నీ ఈ వ్యక్తిగత నియమాలు ఎప్పుడైతే ఒక పరిచారకుడు పాటిస్తాడో, మీరు ట్రై చేసి చూడండి, ఇవి ఆల్మోస్ట్ 40 days రిజల్ట్ కనపడుతుంది. నేను ఏది ఇంత టర్మ్ చెప్పను కానీ ఇది మాత్రం చెప్పగలను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. 40 రోజుల్లో పాపాన్ని జయించేసేయగలరు పరిచారకుడు. పరిశుద్ధాత్మ చెప్పిస్తున్న విషయం ఇది, నేను చెప్తున్న మాట కాదు. నేను జయించాను కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి రహస్య పాపాలు ఉంటాయండి, ఎవరంత పరిశుద్ధులేం కాదు. అట్లా అని చెప్పి పరిశుద్ధులు కాదు కదా అని సత్తు పెట్టుకుని పరిచర్య చేయొద్దు. ఎప్పుడన్నా కానీ ఆ కాను పట్టుకున్నట్టు మీ పాపం వాళ్ళు పట్టుకుంటుంది. నిన్ను గాక నీ పరిచర్య కూడా నువ్వు నష్టం తీసుకెళ్తావు. ఏది నీ రహస్య పాపమో అది దేవుని ఎదుట బయట పెట్టకపోతే ఒకానొక దినమున అదే నిన్ను చంపేస్తా. సౌలుకు చెప్పాడు దేవుడు అమాలేకుని చంపమని, కానీ సౌలు ఒక అమాలేకుని బతికించాడు. చివరికి సౌలు చచ్చిపోయింది ఆ అమాలేకుని ద్వారా చచ్చిపోయింది. ఏ శరీర కార్యాన్ని నువ్వు ఉదయకాలం బంధించడం లేదు, ఏ శరీర కార్యాన్ని నువ్వు దేవుడు చంపమన్నా చంపడం లేదు, అదే నిన్ను చంపుతాడు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, చనిపోయారు. అతను ఒక తప్పుడు పాప పనులు చేసే అతను. నేను ఇక అవన్నీ అంత డీటెయిల్గా చెప్పదలుచుకోవడం లేదు. కానీ విషయం ఏంటంటే అతనికి ఎన్ని మార్లు గద్దించినా లోబడిన తత్వాన్ని బట్టి ఒకరోజు చనిపోయాడు. చివరికి ఎలా చనిపోయాడని చుట్టుపక్కల మాట్లాడుకుంటా వింటంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా? అతను చేసే పాపాన్ని బట్టి అతను చనిపోయాడని. ఏ పాపం మనం చేస్తాం ఆ పాపంతోనే చనిపోతాం. కానీ ఈ పరిచారకులు కూడా దేవుడు చెప్తుంది తెలుసా, ఆ పాపానికి విరుగుడు ఉంది. ఆ పాపాన్ని జయించే ఆత్మ నియమాలు మీరు అమలు చేసుకోండి మీ జీవితంలో. ఆ బలిపీఠపు అనుభవాన్ని తీసుకోండి. ప్రత్యక్షపు గుడారం మీ అందరికీ తెలుసు. ఫస్ట్ బలిపీఠం ఉంటుంది, ప్రాకార స్థలం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఒక్కొక్క అనుభవాల్లోనికి మనం వెళ్ళాలంటే మొదట ఉండేది మొదటే ఉంటుంది మన శరీరాన్ని పూర్తిగా మనం దహించబడడానికి అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలనే పాపాన్ని జయించగలం. పాపాన్ని పూర్తిగా తుత్తునీలుగా జయించగలం. మీ అందరికీ ఈ విషయం చెప్పిన ముగిస్తాను. ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ సింహాన్ని చీల్చింది బైబిల్లో ఎవరు చెప్పండి? దావీదు, ఇంకా సంసోను, ఇంకా ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరు చెప్తారు? ఎవరన్నా చెప్పవచ్చు. సింహాన్ని చంపింది ఎవరు? దావీదు, సంసోను. బెనయ. ఈ బెనయ అనే వ్యక్తి చలికాలమున అక్కడ ఒక బావి ఉంది, ఆ బావి లోపల దాగి ఉన్న సింహాన్ని చంపేశాడు. ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నానంటే, నీ లోపల దాగి ఉన్న పాపాన్ని చంపగలే అభిషేకాన్ని పొందుకోవాలి. లోపల ఉన్న పాపము పొంచి ఉన్న ముప్పు, లోపల ఉన్న రహస్య పాపము బహిర్గత అవమానాన్ని తీసుకొస్తుంది. ఎంత అవమానం అంటే, చిన్న అవిధేయత యోనాలో ఉంది. అసలు నువ్వు ఎవరయ్యా అన్నంతదా తీసుకొచ్చింది. తీసుకెళ్లి అవతల పడేశారు ఆయన. అంత అవమానం ఎందుకు? నిన్ను తీసి సమాజం నుంచి బహిష్కరించక ముందే, సంఘంలో నిన్ను అవమానపరచక ముందే ఒప్పేసుకొని దేవుని దగ్గర సరిచేసుకునే అవకాశం నీకుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు, ఆయన స్వరాన్ని గమనించండి. పాపాన్ని జయించడానికి నేను ఒక 3 నియమాల గురించి చెప్పాను. ఉపవాస నియమం ప్రకటించుకోండి, శరీరాన్ని నలగొట్టుకోండి, ఆత్మను బలపరచండి. దేవునితో రాత్రుల్లో గడపడం నేర్చుకోండి. శరీరాన్ని బలహీన పడతా ఉంటుంది, ఆత్మ బలపరచబడతా ఉంటుంది. ఆటోమేటిక్గా శరీరం పనిచేయదు. కొన్ని రోజులకి మీ శరీర క్రియలు పనిచేయవు. మీరు ట్రై చేసి చూడండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను చేసి చెప్తున్నాను ఈ విషయాన్ని. కొన్ని రోజులకి మీ కళ్ళు పాపం కనపడుతూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనకు అవసరం లేదు కదా, వెళ్ళిపోతుంది. ఇక పూర్తిగా శరీర క్రియలు బలహీనపడిపోతూ ఉంటాయి. ఎందుకు అంతలా అంటే, దేవుని పరిచారకుడు నీవు. నేను అంటానైనా, నేను పరిశుద్ధులను కనుక అంతటి పరిశుద్ధత యేసుక్రీస్తులో ఉంది కాబట్టి గొప్ప పరిచయం చేశాడు. మరి మనలో ఎంత పరిశుద్ధత ఉండాలి? మనలో ఆయన కోరుకునే పరిశుద్ధత ఎంత గొప్పదంటే, నువ్వు ఎంత సాధ్యపరిస్తే అంత తన ఆత్మను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆత్మను అడుగువారికి కాదనక ఇచ్చేవాడు. ఆత్మ సహాయాన్ని అడగండి, ప్రతి పనిలో అడగండి. ప్రభువా, ఈ విషయంలో నేను బలహీనపడతాను, పాపము విషయంలో
సంపూర్ణ జయము పొందందే పరిచర్య చెయ్యలేవు. విడుదల లేని వారు విడుదల పరిచర్య చేయలేరు. పరిచర్యలో స్వస్థత పరిచర్య చేస్తాం, అద్భుతాలు చేస్తాం, విడుదల చేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారైతే, బలహీనమైన పనులు చేసేవారైతే, రహస్య బలహీనమైన పనులు ఎవరికైతే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏ పరిచర్య వాళ్ళు చేసి వస్తారో అది వాళ్ళ ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రభావం వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే ఆత్మ తట్టుకునే శక్తి వీళ్ళకి లేదు. యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఉదయకాలం పరిచర్య చేసేవాడు. నువ్వు కుదిరినంత ఎక్కువ ప్రార్థన చేయాలి. ఒక పరిచారకుడు అనేవాడు ఊరికిన పరిచారకులు అయిపోరు, సేవకులు అయిపోరు. బలమైన ప్రార్థన పరులు పరిచారకులు, ప్రార్థనాత్మ కలిగిన వారు వాళ్ళే పరిచర్య చేయగలరు. బలమైన సేవకు గొప్ప పునాది ఏంటి తెలుసా? స్థిరమైన దేవునితో అనుబంధం. ఒక లోతైన సహవాసం ఎత్తైన పరిచర్యను మనకు చేయిస్తుంది. దేవునితో నువ్వెంత లోతుగా సహవాసం చేస్తావో నువ్వు అంత ఉన్నతమైన దర్శనాన్ని కలిగి సేవ చేయగలిగే కల్పిస్తాడు దేవుడు. కానీ మొదట సిలువ సమర్పణ. ఈ సమర్పణ అనేది చాలా మంది ఫెయిల్ అయ్యే విషయం. అప్పటి నుంచి చేసుకుంటారు. ఒక వారం, రెండో వారం బలహీన పడిపోతారు. దేవా ఈ దేహం అంతా నీకే ప్రభు అని పాట పడేస్తాం. రెండో వారం బలహీన పడిపోతాం. దేవుడు నీ బలహీనతను చూసి నిన్ను వాడుకోవాలి కాబట్టి నిన్ను ప్రతి సత్కారమునకు సిద్ధపడిన పాత్రగా చేయటకి ఈ మాట చెప్తున్నాడు. ప్రతి పరిచర్య చేయగలగాలి పరిచారకుడు. కాబట్టి అంతటి పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రపరచబడిన పాత్రగా ఉండాలి. అట్టి పాత్రగా దేవుడు చేయాలంటే సమర్పణ, సిలువ సమర్పణ, బలిపీఠపు అనుభవం, శరీరాన్ని పూర్తిగా చంపే అనుభవం, శరీర క్రియలను పూర్తిగా చంపే అనుభవం. ఎప్పుడైతే ఈ ఒక్క విషయాన్ని చెప్తున్నాను, ఎప్పుడైతే మన శరీరం పూర్తిగా పాపం విషయంలో చచ్చిపోద్దో అప్పుడు పునరుద్ధాన ఫలం పొందుకొని సేవ చేస్తాం. దట్ ఈస్ గ్లోరియస్ మినిస్ట్రీ. దట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ హైయెస్ట్ గ్లోరియస్ మినిస్ట్రీ. మహిమ కలిగిన సేవ మనం చేస్తాం, పునరుద్ధానపు శక్తి కలిగిన సేవ చేస్తాం, ఆత్మ పరిచర్యలు మనం చేయదుముగాక. ఎప్పుడంటే సిలువ సమర్పణ మనలో. రెండో విషయాన్ని మనం తెలుసుకుంటాం, ఉన్నతమైన పిలుపు. ఉన్నతమైన పిలుపు. సమూయేలు ఎప్పుడు కూడా అధిక శాతం ఎక్కడున్నాడు? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఉన్న వారికే, ఆయన ప్రసన్నతను కలిగి ఉన్న వారికే ఆయన స్వరం వినబడుతుంది. ఎక్కడ పెడితే అక్కడ ఉండి నాకు దేవుని స్వరం వినపట్లేదు, నాకు సేవా పిలుపు ఉంది అని 10 మందికి చెప్పుకున్నంత మాత్రం దేవుడు వాళ్ళ ద్వారా నీతో ఏం మాట్లాడు. నువ్వు 100 మంది సేవకుల దగ్గరికి వెళ్ళి నన్ను దేవుడు చిన్నప్పుడే ఎన్నుకున్నాడు, నిజమే ఎన్నుకున్నాడు, ప్రార్థన చేసి చెప్తారంటే దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడు. ఎందుకో తెలుసా? నువ్వు నీ పిలుపు కోసం నువ్వే కనిపెట్టాలి. ఒక యవ్వన సేవకుడు నాతో ఇట్లా అన్నాడు గత సంవత్సరంలో. అతను సేవకు సమర్పించుకున్నాడు. అప్పుడు నేను కూడా సమర్పించుకున్నా, అంటే నడిపించబడుతున్నా. ఆ సమయంలో ఆ సేవకుడు అన్నాడు, తమ్ముడు నా గురించి ప్రార్థన చేయి, నేను దేవుడు నాతో మాట్లాడాలని ప్రార్థన చేయి అన్న. ఆ టైంలో అతను వేరే చోటకి వెళ్తున్నాడు. అది అనవసరమైన పని, ఒక గేమ్, ఏదో గేమ్, టైం పాస్ గేమ్. నేను అన్నాను అప్పుడు ఒక మాట, మీరు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు అని అడిగాడు. అతను నాకు చాలా స్పష్టంగా అర్ధగంట అని చెప్పేశాడు. అతనికేమో నన్ను రిక్వెస్ట్ ఏం అడిగాడు? దేవుడు నాతో, అంటే సేవ గురించి నాతో మాట్లాడాలని ప్రార్థన చేయమన్నాడు. కానీ అతను చేసే ప్రార్థన సేపు అర్ధగంట. ఎంత అన్యాయం చెప్పండి. దేవుడికి మనం చేస్తున్న అన్యాయం ఇదే. సేవా పిలుపేమో మన మీద ఉందని గ్రహించో, కానీ ఆ పిలుపు విషయంలో స్పష్టత ఇంకా ఎందుకు రాలేదంటే నువ్వు గడపలేకపోతున్నావు. ఆయన దివారాత్రులు గడిపాడు, మందసం కలిగిన ఇంట్లో ఉన్నాడు. మందసం కలిగిన ఇల్లు అంటే అర్థం తెలుసా? మందసము దేవుని ప్రభావము, నిత్యము దేవుని ప్రభావం కలిగిన జీవితం నీకుంటే ఆయన స్వరం సునాయాసంగా వినగలవు. ఆయన ప్రభావం మనం క్యారీ చేయగలగాలి. ఆదివారం మోస్తాం, శనివారం మోస్తాం, సోమవారం నుంచి మళ్ళీ శుక్రవారం దాకా వెళ్తే ఆ ప్రభావాన్ని ఎక్కడ పడేస్తాము? ఆ ప్రభావాన్ని మర్చిపోతాం, దేవుని సన్నిధిని మర్చిపోతాం. కానీ దేవుని సన్నిధిని ఎవరైతే రోజు ప్రతి క్షణం కలిగి ఉంటారో వారు ఏ సమయంలో అయినా దేవుని స్వరాన్ని వినగలుగుతారు. ఏ సమయంలోనే వినగలుగుతారు. ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పరిచర్య అయిపోయింది, సమయాలు పడుకున్నాడు.
పడుకుంటే రాత్రి కాలంలో దేవుడు మాట్లాడు. చూడండి, దేవుడు ఎంత మంచివాడు, న్యాయవంతుడో మీకు చెప్తాను. పిల్లోడే కదా అని చెప్పి వదిలేదా, అదొక విషయం. రెండో విషయం ఏంటో తెలుసా, అతను నమ్మకంగా దేవుని సన్నిధిలోనే కనిపెట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు గ్రహించేంత వరకు పిలుస్తానే ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచండి. ఎందుకు అంటే అతను అధికమైన దేవుని సన్నిధిని కోరుకునే వ్యక్తి కాబట్టి స్పష్టంగా ఆయనతోనే దేవుడు మాట్లాడాడు. ఇంకొకరి ద్వారా మాట్లాడు. ఇంకొకరి ద్వారా మాట్లాడితే అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. నిజమేనా? పరిచర్లకు ముందుకెళ్ళంగానే అసలు నీతో దేవుడు డైరెక్ట్ మాట్లాడలేదు కదా, అసలు ఈ సేవ నిజమేనా, నువ్వు సరిగ్గా వచ్చావా సేవకి, ఇటువంటి అనుమానాలు వస్తాయి. నీకు ఆ అనుమానాలు ఏమి రాకూడదండి. ఒక మంచి అధికంగా దేవునితో గడుపు, దేవుని స్వరాన్ని ప్రత్యక్షంగా విను. సమయాలు అదే చేశాడు. అధికమైన దేవుని సన్నిధిని గడపడం బట్టి, ఆ అనుభవాన్ని బట్టి సమయాలు ప్రత్యక్షంగా దేవుని స్వరాన్ని వినగలిగి ఈ ఉన్నతమైన పిలుపు అప్పుడు మనకు లభిస్తుంది. చాలా మందికి పిలుపు విషయంలో స్పష్టత ఉండదు. పిలుపు విషయంలో స్పష్టత ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే, వీళ్ళు దేవుని సేవ కొరకు పిలువబడ్డారు అనే విషయాన్ని ఎవరికి ఎలా తెలుస్తుంది అంటే, కళల ద్వారా తెలుస్తుంది, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతారు, ప్రత్యక్షంగా వాక్యం ద్వారా కొన్నిసార్లు సూటిగా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే, మోషే గురించి దేవుడు అహరోను మిరియాంతో మాట్లాడుతా, మీలో ప్రవక్త ఉన్నాయడలా నేను వారిని కలలో దర్శించి కనుగొనలేనా అంటాడు. అంటే దేవుడు ఎవరన్నా సేవకులు, సేవా పిలుపు కలిగిన వ్యక్తులని కలలో దర్శిస్తాడు, దర్శనాలు చూపిస్తాడు. ఈ విధంగా మనం పిలుపును స్పష్టపరచుకోవచ్చు అనేది మీకు నేను చెప్తున్నాను. చాలా మందికి అర్థం కాదు, నా మీద పిలుపు ఉంది కానీ నాకు అర్థం కావట్లేదు ఎలా అనేది చాలా పెద్ద ప్రశ్న. కానీ ఒకటి ఆలోచించండి, మీరు నమ్మకంగా ప్రార్థన చేయగలిగితే దేవుని స్వరాన్ని ఎలాగైనా వినగలరు. కానీ నమ్మకమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటాం. అది నమ్మకమైన ప్రార్థనా జీవితాన్ని సమూయేలు కలిగి ఉన్నాడు. తర్వాత సమూయేలు ఎవరు ఉన్నా లేకపోయినా పరిచర్య చేయగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది హడావుడి జనం ఉన్నప్పుడే పరిచయం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ హంగామా ఉండాలన్నమాట. చర్చిలో కొద్దిగా సరదాగా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటే జోకులు వేసుకుంటా ఉంటే బాగా పరిచర్యలు నడిపింపొచ్చేది. అంటే వాడు నడిపించబడేది ఆ అల్లరి ఆత్మతో, ఆ సరదాతో నడిపించబడుతున్నాడు. దేవుని ఆత్మతో నడిపించబడితే వారికి ఈజీగా ఉన్నతమైన పిలుపు అర్థమైపోతుంది. మన పరిచర్య ఎలా పరిశీలన చేసుకోవాలి. అందరూ ఉన్నారని కాదు, ఏలి ఎదుట సమూయేలు పరిచర్య చేశాడు ఒక్కడే, ఇంకెవ్వరు లేరు. అసలు తన పాస్టర్ గారు కొడుకులు అంటే ఏలి పిల్లలు కూడా సహకారంగా లేరు. ఎవరు సహకరించినా సహకరించకపోయినా నమ్మకమైన యాజకత్వం చేసే వాళ్ళని దేవుడు విడిచిపెట్టగా తన ఉన్నతమైన పిలుపుని స్పష్టపరుస్తాడు. ఉన్నతమైన పిలుపు ఇట్లాగే స్పష్టమవుతుంది. మొదటిది, మనం అధికంగా దేవుని సన్నిధిని కలిగి మందసం కలిగిన ఇంట్లో ఉండడము అంటే ఏంటంటే దేవుని సన్నిధి నిత్యం మనం కలిగి ఉండడం. రెండోది, ఆ నమ్మకమైన యాజకత్వ పరిచర్య. ఎవరు చూసినా చూడకపోయినా నమ్మకముగా పరిచర్య చేసే స్వభావం ఉండాలి. ఒంటరిగా మనం చాలా ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకుంటాము, దేవుడు చూస్తున్నాడు. 10 మందిలో ఉన్నప్పుడేమో పేర్లు ఎత్తి పెట్టాలా ప్రార్థన చేస్తాం. కానీ ఒంటరిగా వాళ్ళ గురించి నిజంగానే ప్రార్థన చేస్తున్నారా? ఒక సిస్టర్ మొన్న మధ్య మాకు ఎదురుపడింది. నేను నా స్నేహితులు ఉన్నప్పుడు ఆమె ఏమంటుందంటే, కనపడింది, నా స్నేహితులు ఏమని అంటే హెల్త్ కొద్దిగా బాగాలేదు. ఎలా ఉంది? మేము రోజు ప్రార్థన చేస్తున్నాం అని అడిగింది. అంటే వాళ్ళు మాటగా చెప్తారు, నిజంగా చూస్తే వాడికి ఎప్పుడో రోగం తగ్గిపోయింది. ఆమె అడిగింది కొన్ని రోజులైన తర్వాత అడిగింది, తగ్గిపోయిన తర్వాత అడుగుతున్నామా అంటే అసలు ఎవరిని మోసం చేద్దామని అక్కడ నీ నమ్మకం వెళ్ళిపోతుంది. ఇంకొకళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు, ఏమని అడిగింది తెలుసా సిస్టరు? డెలివరీ ఎలా అయింది అడిగింది. అసలు ఏం ప్రార్థన చేస్తున్నావు అంటే నమ్మకమైన ప్రార్థన మనం చేయలేకపోతే ఎలా దేవుడు ఉన్నతమైన పిలుపు మనం తెలుసుకోగలం? ఆమెమో ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా ప్రార్థన చేయండి క్షేమం కోసం అని అడిగింది. అది ప్రేయర్ రిక్వెస్ట్. కానీ ఈమె కనపడినప్పుడు ఏం అడిగింది? ప్రార్థించే పరిచారకురాలు, డెలివరీ బాగా అయిందమ్మా అని అడిగింది. అంటే అసలు ఏం ప్రార్థన చేసింది ఆ వారం మొత్తం? కొన్ని రోజులు ఏం ప్రార్థన చేసింది? ఏమీ చేయలే, కనపడంగానే అది గుర్తొచ్చింది, అడిగేసింది. అటువంటి నటనా జీవితం దేవుడు మెచ్చడం.
వాక్యంలో ఉంది కదా, వేషధారులని దేవుడు క్షమించడు. వేసినని క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడు. అట్లాంటి ఇంక దేవుడు ఏం మాట్లాడతారంటారు? మన శరీరమును మనం స్వాధీనపరుచుకోవాలి, మన ఆత్మను స్వాధీనపరుచుకోవాలి, మన మనసును స్వాధీనపరుచుకోవాలి. అన్నిటిని స్వాధీనపరిచే ఆ దేవుని సన్నిధి మనం కలిగి ఉండాలి. నమ్మకమైన యాజకత్వ పరిచర్య చేయడం అంటే ఒంటరితనములో కూడా పరిశుద్ధ జీవితంలో నమ్మకంగా ఉండడం, ప్రార్థన జీవితంలో నమ్మకంగా ఉండడం, పరిచర్యలో నమ్మకంగా ఉండడం. ఈ మూడు నమ్మకమైన యాజకత్వానికి లక్షణాలు. ఈ మూడు విషయాలు: ఒకటి, ఒంటరి జీవితంలో, రహస్య జీవితంలో పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. రహస్య జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. రహస్య జీవితంలో పరిచర్య చేయగలిగే సిద్ధపాటు మనసు అనుకుండాలి. ఆటోమేటిక్గా 10 మంది ఉంటే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి, కానీ ఒంటరిగా ఉన్నప్పుడే రావు. నమ్మకత్వం అంటే ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడే రావాలి ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ సమూయేలు ఏలీయుత అట్టి ఒంటరిగా నమ్మకంగా పరిచర్య చేశాడు. పరిశుద్ధాత్ముడు చెప్పిన విషయం తెలుసా? ఇట్టి విధంగా నమ్మకమైన పరిచర్య, నమ్మకమైన ప్రార్థనాత్మ, నమ్మకమైన పరిశుద్ధ జీవితం నువ్వు కనపరచగలిగితే దేవునితో త్వరగా మాట్లాడబోవచ్చు, తన పిలుపును స్పష్టపరచబోవచ్చు. దేవుడు ఖచ్చితంగా నువ్వు ఎవరు, అసలు నువ్వెందుకు నా కొరకు పుట్టించవు, ప్రతి దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడబోతున్నాడు. ఖచ్చితంగా ఈ పాయింట్స్ మీరు మీ హృదయంలో రాసుకోనండి, హృదయంలో భద్రపరచుకోనండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. తర్వాత 3వ అనుభవాన్ని చూసి మనము ముగించుకొని ముందుకు వెళ్దాము. మోషే అనుభవం. మొదటిది శిలువ సమర్పణ, ఎవరి అనుభవం? యేసుక్రీస్తు అనుభవం. రెండవది దేవుని ఉన్నత పిలుపు, ఇది ఎవరి? సమూయేలు. తర్వాత మూడవది మోషేది సేవ దర్శనం. పిలుపుకి దర్శనానికి డిఫరెన్స్ ఏంటి అంటే, పిలుపు అంటే దేవుని యొక్క ఎన్నిక, ఏర్పాటు, అనాది ప్రణాళిక నీ మీద ఉందని దేవుడు నీతో మాట్లాడటం. అది పిలుపును కూర్చున్న స్పష్టత. పిలుపు అంటే అర్థం అది. మరి సేవా దర్శనం అంటే ఏంటి? నీకంటూ ప్రత్యేకంగా దేవుడు ఒక విజన్ ఇస్తాడు. నువ్వు నాకు ఈ పరిచర్య చేయాలి, నువ్వు నన్ను ఒక సంఘాన్ని కట్టాలి, లేదు ఒక రివైవలిస్ట్గా ఒక ప్రాంతానికి వెళ్ళి ఉజ్జీవపరచాలి, లేదు ఒక గాస్పల్ స్పీకర్గా నువ్వు వెళ్ళాలి, గాస్పల్ సింగర్గా వెళ్ళాలి. ఇలా ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని ఇస్తాడు దేవుడు. మోషేకి ఈ దర్శనం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అరణ్య అనుభవంలోకి నడిచినప్పుడు వచ్చింది. అరణ్య అనుభవంలో ఉన్నప్పుడే దేవుడు ఎక్కడ మాట్లాడాడు? ఎక్కడ? అరణ్యంలో ఎక్కడ మాట్లాడాడు? మండుచున్న పొద దగ్గర మాట్లాడాడు దేవుడు. అరణ్య అనుభవంలో నడుస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుని దర్శనం మనకు కలుగుతుంది. ఏ దర్శనం? ఏం చెప్పాడు అక్కడ? నువ్వు వెళ్ళి ఐగుప్తీయుల చెర నుండి ఇశ్రాయేలును విడిపించాలని చెప్తాడు. అది ఆయనకి ఇచ్చిన దర్శనం. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఇచ్చాడు. సంసోనుకి ఇచ్చిన దర్శనం ఫిలిస్తీన్ నుంచి, ఇశ్రాయేల్ నుంచి పూర్తిగా రక్షణ కల్పించడం. చనిపోయేంత వరకు సంసోను పూర్తిగా దాన్ని ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ చేసి చనిపోయాడు. పూర్తిగా ఫిలిస్తీన్లలో చంపేసి చనిపోయాడు ఆయన. మోషేకి ఇచ్చిన దర్శనం ఏంటి? చెరలో నుంచి ఇశ్రాయేల్ని విడిపించడం. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క స్పష్టమైన సేవా దర్శనాన్ని ఇస్తాడు. ఏ విషయంలో నీకు స్పష్టత లేదో ప్రార్థన చేయాలి. అరణ్య అనుభవములో ఎటు చూచినా కనపడం, ఎటు చూసినా ఏమీ కనపడం, అసలు హోప్లెస్ సిచ్యువేషన్లో మనం ఒక్కసారి ఉంటాం. కానీ అట్టి పరిస్థితుల్లో కూడా పడనీయక నడిపించువాడు. అరణ్యం అనుభవంలో ప్రతి ఒక్క సేవకులు నడుస్తారు. యేసుక్రీస్తు 40 దినాలు రాత్రులు అరణ్యంలో ఉన్నాడు. దావీదు అరణ్యంలో గొర్రెలు కాచేవాడు. ఒక్కొక్కరు ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉన్నాయి. మోషే అరణ్య అనుభవం కలిగిన వాడు. అరణ్య అనుభవములో దైవ దర్శనం కలుగుతుంది. ప్రత్యక్షంగా కనపడుతున్నాడు. మండుచున్న పొదలు. ఆ మండుచున్న పొదను దేవుడు ఎటు చూసినా ఏం కనపడలేదు, కానీ దేవుడు కనపడతాడు. అరణ్య అనుభవంలో ఉన్న వారికి ఇదే ఉంటుంది. ఒకటే ప్రార్థన చేస్తాం. పిలుపు ఉందన్నావు కదయ్యా, కళల ద్వారా మాట్లాడావు, చాలా మంది సేవకుల ద్వారా మాట్లాడావు, కానీ అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే పరిస్థితుల్లో దేవుడు కొన్ని అనుభవాల కోసం అరణ్యంలో నిన్ను నడిపిస్తాడు. ఎలా అంటే పరిచర్యలో చేయబోయే యుద్ధాల కోసం బలం అరణ్యంలోనే కలుగుతుంది. పరిచర్యలో చేయబోయే ప్రతి అద్భుత కార్యాల కోసం అరణ్యంలో సిద్ధపాటు జరుగుతుంది.
మోషే అంత అద్భుతములు చేయు పరిచర్య చేయట కారణం అరణ్యములో సిద్ధపాటు. అరణ్యపు అనుభవం మనకి కలుగుతుంది. ఆ అరణ్యపు అనుభవాల్లో ఏమవుతుందంటే పరిచర్య కొరకైన సిద్ధపాటే కానీ అది దేవుడు నిన్ను మరిచిపోయిన పరిస్థితి కాదు. దేవుడు నీ చేయి విడిచిపెట్టిన పరిస్థితి కాదు. దేవుడు నిన్ను సిద్ధపాటు చేస్తున్న స్థాయి, పరిస్థితి, అనుభవం అరణ్య అనుభవం. అట్టి అరణ్య అనుభవంలో నడిచిన వారికి ఒక సేవా దర్శనం కలుగుతుంది. ఉన్నతమైన పిలుపు రావాలంటే అధికమైన దేవుని సన్నిధిలో ఉండాలి, నమ్మకమైన యాజకత్వ సేవ చేయాలి. సిలువ సమర్పణలో మనం ఉండాలి. ఆ సమర్పణ మనకు రావాలంటే సిలువకు అప్పగించుకోవాలి, బలిపీఠపు అనుభవానికి మనము రావాలి. మూడవదిగా ఉన్నతమైన సేవా దర్శనం రావాలంటే అరణ్య అనుభవం గుండా నడవాలి. దేవుడు చాలాసార్లు అందరినీ, ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది, అరణ్య అనుభవం గుండా నడిపిస్తూ ఉంటాడు. ఈ అరణ్య అనుభవం గుండా నడిపించినప్పుడు ఎలా ఉంటుందంటే పిలుపును విడిచి వెనకకు వెళ్ళే పరిస్థితులు కనపడతాయి. మీరు చూస్తే అరణ్యంలో నడుస్తున్న ఇశ్రాయేల్ చాలాసార్లు ఏమన్నారు? మాకు ఐగుప్తే బాగుంది, ఉల్లిపాయలు, కీరకాయలు ఇవే బాగున్నాయి, అయ్యే చెప్పారండి. అరణ్య అనుభవంలో ఒంటరి అనుభవం కదా, నువ్వు విడిచిపెట్టిన పాపాలు నిన్ను ప్రేరేపిస్తాయి. కానీ నువ్వు లొంగిపోవటానికి కాదు. విడిచిపెట్టిన పాపాలని వెనక్కి తిరిగి చూడకపోతే హోరేబులో దేవుడు దర్శించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని దర్శిస్తాడు. నువ్వు విడిచిపెట్టిన పాపాన్ని, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడితే నీకు ఆ ఉన్నత సేవా దర్శనం కనపడుతుంది. ఎప్పుడో తెలుసా? వెనకున్నవి మరిస్తే. చాలా మంది జీవితాల్లో ఆ సిన్ రిమెంబరింగ్, ప్రతిదీ పాపం గుర్తొస్తుంది. ఎప్పుడో చేసేసింది కాదు. ఎందుకో తెలుసా? బలమైన అగ్ని చేత వాళ్ళు తాకబడలేదు. తాకబడితే పూర్తిగా అది కాల్చబడుతుంది. ఆలోచన కాల్చబడతా, ఊహ ఉద్దేశములు కాల్చబడిపోతాయి. అరణ్య అనుభవంలో నడిచేటప్పుడు మనము విడిచిపెట్టిన ప్రతిదీ గుర్తొస్తుంది. ఇదే కాదురా బాబు, అదే బాగుంది కదా, ఇక్కడ ఎవ్వరు మాట్లాడలేదు, ఏమీ చేయట్లేదు, మన పని మనం చేసుకుంటూ ఉంటాం, మన జాబ్ మనం చేసుకుంటూ ఉంటాం. ఆయన ఇద్దరు మందను మేపుతున్నాడు, మిథ్యానారాన్ని మందను మేపుకుంటా పోతున్నాడు. ఆ పని ఆయన చేసుకుంటున్నాడు, ఏమీ లేదు. కానీ పుట్టుకు మాత్రం విచిత్రం. జమ్ముపేటలోంచి తీశారు. మనకిట్లా కనిపిస్తుంది, ఆ సాక్ష్యం గొప్పదన్నారు కదా అందరూ, నేను పుట్టడమే చాలా గొప్పదన్నారు కదా, మరి ఏంటి అసలు ఏమి నాకు అనిపించట్లేదు, ఒక దర్శనం కలగట్లేదు ఏంటి, ఒక దేవుడు ఎంతన్నా కూడా మాట్లాడలేదు ఏంటంటే ఆయన ప్రత్యక్ష స్వారూప్యము నీకు చూపించడం కొరకు, ఆయన సేవా దర్శనం పూర్తిగా నీకు చూపించడం కొరకే. ఎందుకో తెలుసా? నీ హృదయములో ఏమున్నదో తెలుసుకోవాలి ఫస్ట్. ఆయన నువ్వు నిజంగా మారిపోయి వచ్చావా, వెనక్కి తిరిగిపోతావా? పరిశీలన చేస్తాడు అరణ్యములో మరి హృదయములో ఏముందో తెలుసుకున్నటకు వాళ్ళ పరిశీలన చేసిన ఇశ్రాయేలు గురించి రాయబడి ఉంటుంది ఒక చోట. అంటే దేవుడు పరిశీలన చేస్తాడు. నిత్యముగా నిజమైన మారు మనసు పొందే నువ్వు దేవుని సేవకు వచ్చావా, సేవ నడిపింపులో ఉన్నావా, లేదంటే ఏదో ఆకతాయిగా వచ్చేసావా, ఇది జరగకపోతే వెళ్ళిపోదాంలే అనే ఉద్దేశంతో వచ్చావా? ఉన్నతమైన సేవా దర్శనం కలగాలంటే వెనుకున్నవి మర్చిపోవాలి. వెనుకున్నవి గుర్తు తెచ్చుకున్న వాళ్ళు ఒకళ్ళు ఆగిపోయారు. ఎవరు? గట్టిగా చెప్పు. గుడ్ భార్య, వెరీ గుడ్, చాలా చెప్పారు. ఆమెకి వెనుకున్నవి గుర్తొచ్చినాయి, వెనక్కి తిరిగింది, ఆగిపోయింది. చాలామంది సేవా దర్శనం పొందుకునే లోపే ఆగిపోవటం కారణాలు ఇవే. వెనుకున్నది మరవలేక దాన్ని జ్ఞాపకం చేసుకోవడం, దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం. నీ వెనుకున్నవితో వాటితో చాలా జాగ్రత్త. నీ వెనుక ఉన్నవి నిన్ను ఆకర్షిస్తాయి. ముందున్నవేమో నిన్ను పరిగెత్తింపజేస్తాయి, వెనుకున్నవి ఆపివేస్తాయి. వెనుకున్న వాటి వైపు వెళ్తే సేవా దర్శనం దాకా వెళ్ళాం. ఈ అరణ్య అనుభవంలో మనకి చాలా ఓపిక అవసరం. ఎందుకు? వాగ్దాన ఫలమును అనుభవించుటకు ఓర్మి అవసరం. ఎబ్రీ పత్రికలు మాట ఉంటుంది, దేవుడు పిలుపు నిశ్చయం చేశాడు.
నీకు ఫస్ట్ సమర్పణ ఉంది, రెండోది ఉన్నతమైన పిలుపు వచ్చేసింది, మూడోది ఆ పిలుపుని పట్టుకొని వచ్చేసావు. అరణ్యానుభవం నడిపిస్తున్నాడు దేవుడు. ఈ అరణ్యానుభవం నడుస్తున్నప్పుడు ఏమైతే తెలుసా, చాలా గుర్తొస్తూ ఉంటాయి, వెనకాల అన్ని గుర్తొస్తూ ఉంటాయి, అది ఇది అని. ఇక నీకేమీ కనపడకుండా కొత్తగా అవి గుర్తొస్తాయి. కానీ ఆ టైంలో నువ్వు చేయాల్సింది తెలుసా, దహించు అగ్ని అనే దేవునితో సహవాసం చేయాలి. అక్కడ మోషే అదే చేయడం జరిగింది. ప్రతిరోజు మందన కాచుకునేవాడు, తన పని తాను చేసుకునేవాడు. ఒకరోజు ఆకర్షించాడు పరిశుద్ధాత్ముడే. దేవుడు తన స్వారూప్యముతో, తన ప్రసన్నతతో, తన అగ్నితో నేను ఆకర్షించబోతున్న రోజు రాబో. దేవుడు తన ప్రజ్వలమైన ప్రకాశమానమైన అగ్ని జ్వాలగా దేవుడిని చేయడం కోసం అరణ్య అనుభవం నడిపిస్తున్నాడు. అరణ్య అనుభవంలో నడిచే వారందరూ కూడా ఎలా ఉంటారంటే రోజు రోజుకి ప్రకాశిస్తారు, రోజు రోజుకి ఇంకనో ఆత్మచేత నింపబడతా ఉంటారు. వారు ఎట్లా ఉంటుందంటే, ఇంకో విషయం నేను చెప్తాను, అరణ్య అనుభవం పూర్తిగా ఇంక అంతే ఉండిపోద్దంటే కాదు. అరణ్య అనుభవాన్ని దేవుడు కదిలిస్తాడు. ఒకసారి చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథము 29 అనుకుంటున్నాను, 8వ వచనం చదివి సహాయం. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. చాలా చూడండి, యెహోవా స్వరం ఏం చేస్తుంది? అరణ్యం కదిలిందంటే అరణ్యంలో ఉన్న వాళ్ళు కదులుతారా లేదా? నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అరణ్య అనుభవములో నడిపించబడుతున్న మీ స్థితిగతులు మారబోతుంది. దేవుడు దావీదు నడిపిస్తున్నాడు, అప్పుడు దాకా అరణ్యంలో మందన కాసుకుంటున్నాడు, ఒక్కసారి కదిలిచ్చాడు, సింహాసనానికి వెళ్ళి పూర్తిగా మారిపోయింది. అనుభవాలు మారిపోతాయి. దేవుడు అరణ్యాన్ని కదిలిస్తాడు. నీవు నడుస్తున్న అరణ్యము కదిలించబోతున్నాడు దేవుడు. నీ అనుభవాలు కదిలించబోతున్నాడు దేవుడు. నీ అనుభవాలు మార్చబోతున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా, దావీదు అప్పుడు దాకా అరణ్యంలో ఉన్నాడు. అతన్ని ఉన్నతమైన సేవ దర్శనం మనం అర్థం చేసుకుంటే సింహాసనం, ఆయన ఏలుబడి చేయటం కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నీ కొరకు వేచి ఉన్న సింహాసనం నువ్వు చేరుకోవాలి అంటే అరణ్యము కదిలించబడే రోజు దాకా ఆగాలి. అరణ్యము కదిలించబడుతుంది. యెహోవా స్వరము కదిలించింది అరణ్యాన్ని. మోషేని కదిలించింది ఆ పొదలోని యెహోవా స్వరం. వెంటనే ఎట్లా అయిపోయాడు? నత్తివాడు నాయకుడిగా మారిపోయాడు. ఇప్పుడు దాకా నీ బలహీనతలు ఉన్నాయి, ఇప్పుడు దాకా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చిన వాస్తవమే. కానీ దేవుని స్వరము నీ పరిస్థితులను కదిలిచ్చేస్తుంది, నీ స్వభావాన్ని మారుస్తుంది. అప్పుడు దాకా దేన్ని పట్టుకొని ఏడుస్తా కూర్చున్నావో అరణ్య అనుభవంలో దేవుడు నీతో స్వరము ద్వారా మాట్లాడి దేవుని దర్శనాన్ని, సేవా దర్శనాన్ని తెలియచేస్తారు. నీ కొరకు సిద్ధపరచబడిన ఆ సింహాసనానికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాలు గురించి నడిపించబడుతున్నారు. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అట్టి సేవా దర్శనం వైపుకి నడిపించునుగా, అట్టి సేవా దర్శనం మీకు తెలియచేయబడునుగా. 3 విషయాలు నేను చెప్పాను. మొదటిది సిలువ సమర్పణ, రెండవది ఉన్నతమైన పిలుపు, మూడవది సేవా దర్శనం. సిలువ సమర్పణ మనం ఎవరిలోంచి నేర్చుకున్నాం? యేసుక్రీస్తులో నుంచి. రెండవది ఉన్నతమైన పిలుపు ఎవరి నుంచి నేర్చుకున్నాం? సమూయేలు నుంచి నేర్చుకున్నాం. మూడవది సేవా దర్శనం ఎవరి నుంచి నేర్చుకున్నాం? ఓకే, సేవా దర్శనం రావాలంటే ఏ అనుభవం ఉండాలి? అరణ్య అనుభవం ఉండాలి. సమూయేలు నుంచి ఏమి నేర్చుకున్నాం మనం? ఉన్నతమైన పిలుపు. ఉన్నతమైన పిలుపు ఉండాలంటే ఏ అనుభవాలు ఉండాలి? ఆయన సన్నిధిలో ఎక్కువ గడపాలి, నమ్మకమైన యాజకత్వ పరిచర్య చేయాలి. నమ్మకత్వమైన యాజకత్వ పరిచర్య అంటే 3 విషయాలు చెప్పారు. ఏంటిది? పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, పరిచర్య జీవితం. వ్యక్తిగతంగాను బహిర్గతంగా నమ్మకంగా చేయడం. తర్వాత మొదటిది సమర్పణ జీవితం రావాలంటే ఏం చేయాలని చెప్పాను? సిలువకు అప్పగించుకోవాలి. మన శరీరాన్ని సిలువకు తెగొట్టాలి, శరీర కార్యాలను సంహరించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మను అనుగ్రహించునుగా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరు మోకరించండి. ఎవరు కూడా మౌనం ఉండదు. ప్రతి ఒక్కరు మోకరించండి. ఎవరు కళ్ళు తెరిచి చూడదు. సమర్పణ విషయంలో నువ్వు ఒకవేళ తప్పిపోతే దానిలో కట్టబడ్డకు ప్రార్థన చేయి. నీకు ఇంకా ఒక ఉన్నతమైన పిలుపులో స్పష్టత లేదా? దాని గురించి ప్రార్థన చేయి. సేవా దర్శనము నీకు లేదా? దాని గురించి ప్రార్థన చేయి. వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మహాపరిశుద్ధుడును ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్ఠ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి, ఈ పరిచారకుల సదస్సును ప్రభువా నాయన
ఆది నుంచి ప్రభువా ఇంతవరకు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మెండుగా అనుగ్రహించిన తండ్రి అయా జరిగించిన విధానమును బట్టి స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. సమయములో ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి బిడ్డను నా తండ్రి ప్రభువా అయా పేరు పేరు చెప్పున దీవించండి నా తండ్రి ప్రభు, బలపరచండి నా తండ్రి ప్రభువా. అయా నూతన ఉజ్జీవముతో నాయన ఏ ఉజ్జీవమునైతే పొందుకున్నారో నా తండ్రి ఆ ఉజ్జీవముతో నాయన తిరిగి నాయన వెళ్ళి ప్రభు ఆ ఉజ్జీవము ద్వారా అనేకులకు ప్రకటించు వారిగా నాయన, అనేకులకు ప్రచురించు వారిగా ప్రభు, అనేకుల ఎదుట వెలుగు ప్రకాశించు వారిగా, అనేక ఆరిపోతున్న వారిని కట్టునట్లుగా మహిమ కలిగిన పరిచర్య జరిగించినట్లుగా ఈ సెషన్లో మీరు మాట్లాడినట్లుగా నాకు యేసయ్యా మీరు ఎలా అయితే సిలువ సమర్పణ కలిగిన వారిగా ఉన్నారు ప్రభు, నిన్ను వెంబడిస్తున్న మేము కూడా మా ప్రాణాత్మ దేహములను ప్రభు సజీవ యాగముగా నాయన అయ్యా సిలువకు అప్పగించుకొని ప్రభు అన్నారు అనుదినము ఆ సిలువను మోసుకుంటూ ప్రభువా నిన్ను వెంబడించే కృపనివ్వండి నాయన. సమర్పణ జీవితాలు మాకు దయచేయండి ప్రభు అన్నారు అయ్యా. ఏకాంత జీవితాలు మాకు దయచేయండి నాయన. ప్రార్థన జీవితం మాకు దయచేయండి, పరిశుద్ధ జీవితం మాకు దయచేయండి ప్రభు, పరిచర్య జీవితం మాకు దయచేయండి నాయన. అయ్యా 10 మందిలో ఉన్నప్పుడు కాదు నాయన, ఏకాంతముగా ఉన్నప్పుడు జీవించే కృప దయచేయండి నాయన. అయ్యా సమూయేలు వలె నీ సన్నిధిలో గడుపుతూ నీ స్వరాన్ని వినగలిగిన అటు ధన్యత మాకు దయచేయండి ప్రభువా నాయన. నీతో ఎక్కువ సమయం గడిపే కృప దయచేయండి, నీ సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే కృప దయచేయండి అయ్యా. నీ స్వరాన్ని వినునంతగా నీ సన్నిధిలో గడిపే కృపను మాకు దయచేయండి నాయన, సహాయము దయచేయండి అయ్యా. మోషే ఎలా అయితే అరణ్య ప్రయాణములో ఈ దర్శనమును పొందుకున్నాడు, ఈ సేవా దర్శనాన్ని పొందాడు అయ్యా, మా దర్శనాలు మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు అయ్యా అరణ్యమును మీరు కదిలించినట్లుగా మా జీవితాలు కదిలించి ప్రభువా మీరు మా జీవితాల్లో ఇచ్చిన దర్శనాలను మాకు రూఢిపరుస్తూ ఉన్నప్పుడు నాయన అయ్యా నీ పిలుపును దర్శనాన్ని పట్టుకొని ప్రభువా అయ్యా నీ నామ మహిమార్థమై విధేయత కలిగిన వారమై నీ కొరకు జీవించే కృపను మాకు దయచేయండి నాయన. ఇక్కడికి వచ్చిన వారము ఏ విధముగా నాయన ఒట్టి చేతులతో వెళ్ళిపోకుండా కేవలం విని విడిచిపెట్టే వారిగా మేము ఉండకుండా నాయన విన్న ఈ వాక్యాన్ని మీరు మాట్లాడినటువంటి మాటలన్నిటినీ ప్రభువా మా హృదయాలలో భద్రపరుచుకోండి అయ్యా. ఇది మొదలుకొని వాటి ప్రకారము జీవించే కృప అందరికీ దయచేయండి నాయన. ఇక్కడి నుంచి అయ్యా మేము ఒక్కరిగా వెళుతున్న మేము అనేకులకు నాయన నిన్ను పరిచయము చేయనట్లుగా కృప చూపించాను. మా ద్వారా మా సంఘాలు ఉజ్జీవింపబడాలి ప్రభువా, మా ద్వారా మా కుటుంబాలు ఉజ్జీవింపబడాలి నాయన, మా ద్వారా మా చుట్టూ ఉన్న ప్రజలు ఉజ్జీవింపబడాలి అయ్యా. మేము పొందిన పిలుపు, మేము పొందిన దర్శనము, మేము పొందిన అభిషేకము నాయన అనేకులకు పరిచయము చేయనట్లుగా ఈ కృప అందరికీ దయచేయమని ఈ యొక్క పరిచారకుల సదస్సును ప్రభువా ఇంత అద్భుతముగా ఆది నుంచి మీరే మా మధ్యలోండి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము నా తండ్రి. ప్రతి విషయములో ఇదిగో నేను మీతో ఉన్నానని రూఢిపరిచి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ దాసుడికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి నాయన మిమ్మల్ని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాం. ఈ దర్శనము స్వార్థము కొరకు కాదు ప్రభువా నాయన, పేరు కొరకు కాదు ప్రభువా నాయన అయ్యా, మమ్మల్ని గొప్ప చేసుకోవడానికి కాదు ప్రభువా నాయన నాయన, కేవలం 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 నిన్ను మాత్రమే మహిమపరచడానికి ప్రభువా. అనేక నశించిపోతున్న వారిని ప్రభువా నీ కొరకు పురికొల్పడానికి మాత్రమే నాయన ఈ దర్శనాన్ని బట్టి నాయన ఈ దాసుని ఇంకను బలపరచండి నాయన. ఇలాంటి సదస్సులు అనేకమైనవి ఏర్పాటు చేయడానికి నాయన మీరు సిద్ధపరచమని ప్రభువా, ఈ బలమైన ఆత్మచేత నడిపించమని ప్రభు. ఇక్కడ నాయన నింపబడి వెళుతున్న మేమందరము కూడా అయ్యా మా ఏకాంతముగా మేము ఒక్కరిగా ఉన్నప్పుడు నాయన యథార్థముగా పరిశుద్ధముగా అయ్యా నీ కొరకు బ్రతికేవారిగా ఆ శరీరాలు సిలువ వేస్తూ శరీర క్రియలు సిలువ వేస్తూ ప్రభువా ప్రతిరోజు నాయన ఆత్మ అనుభవం కలిగిన వారముగా, ఆత్మ నడిపింపు కలిగిన వారముగా, ఆత్మ నింపుదల కలిగిన వారముగా నడుచుకునే కృప అందరికీ దయచేయమని తిరిగి ఎవరి గృహాలకు వారు వెళుతుండగా నా తండ్రి అయ్యా ఈ ఉజ్జీవాన్ని నాయన మరణము వరకు రాకడ వరకు కొనసాగింప చేయమని ప్రభువా
నా గట్టి మీద చేయి వేసి వెనక్కి తిరుగువాడు నా పాత్రుడు కాడనవు ప్రభువా. ఇక్కడ పొందుకున్న ఉజ్జీవాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళకుండగా నాయన భద్రముగా దాన్ని అయా కాపాడుకుంటూ నాయన మరణం వరకు రాకడ వరకు నమ్మకంగా విధేయత కలిగి నీ కొరకు బ్రతుకున్నట్లుగా కృపను అనుగ్రహించమని ఈ పరిచర్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకున్న ప్రతి బిడ్డకి నాయనా వారి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలమును మీరు అనుగ్రహించమని ప్రభువా. అయా వీరి పరిచర్యను బట్టి ప్రభువా పరలోకములో నాయనా మీరు ఉన్నతమైనటువంటి బహుమానాలు సిద్ధపరుస్తున్నారని మేము నమ్ముతున్నాము నా తండ్రి. అయా పాలు పంచుకున్న యవన బిడ్డలందరినీ మీరు బలపరచండి నాయన, దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. అయా ఈ దర్శనములో పాలు పంచుకున్న వారందరినీ నాయన అయా లోతైన అనుభవాలు కూడా నడిపించండి నాయన. అయా నీ పరిచర్యలో బలమైన పాత్రలుగా నిస్వార్థమైన పాత్రలుగా మీరు బలపరిచి వాడుకొనమని నా తండ్రి. వారి ప్రతిఫలము ఆయన వారి యొక్క పరిచర్యకు తగిన ప్రతిఫలమును ప్రయాస తగిన ప్రతిఫలం మీరు అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరిని దీవించమని ఇదిగో నాయన ఈ యొక్క మందిరం ఇచ్చి ప్రభువా ఈ సదస్సును జరిపించడానికి ప్రభువా అయ్యా నీ దాసును మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. ఆశీర్వాదం అయ్య గారిని వారి సంఘాన్ని వారి పరిచర్యలను వారి సంఘాలను మీరు దీవించండి నాయన. ఈ సంఘములో నుండి అనేక మంది సువార్తలు లేపబడుదురుగాక, అనేక మంది ప్రార్థనా పరులు లేపబడుదురుగాక, అనేక మంది పరిచారకులు లేపబడుదురుగాక. యావకులు ఇంకను చక్కటి ఆరోగ్యం ఇచ్చి దీవించి ఆశీర్వదించి బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ మమ్మల్ని మేము నేలమొట్టం తగ్గించు మా ప్రభువును రక్షకుడని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతి మనవలు అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మైన సహవాసమునకును వచ్చినటువంటి మా ప్రభువా యవ్వన బిడ్డలకును లాగా మీ తండ్రి మీ దాసులకును సకల పరిశుద్ధులందరికీ తోడైనను గాక.